అకస్మాత్తుగా అర్జునుడు ఆ రంగమధ్యంలో ఇంత గొప్పగా ప్రదర్శనం చేస్తున్నాడు. అందరూ చూస్తున్నారు. ఎవ్వరూ ఊహించలేదు. గబగబా పరిగెత్తుకుంటూ ఆ మధ్యలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు మెరిసిపోతున్నటువంటి సహజమైన కుండలాలు. అవి తెచ్చిపెట్టుకున్నవి కావు. చెవులకి సహజమైనటువంటి కుండలాలతో, సహజమైనటువంటి కవచంతో, బ్రహ్మాండమైనటువంటి చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సుతో, సూర్యుడు బాలసూర్యుడై భూమి మీద నడుస్తున్నాడా అన్నట్టుగా బాలసూర్యుని యొక్క తేజస్సుతో, బంగారు రంగు కాంతితో మెరిసిపోతున్నటువంటి కర్ణుడు ఆ రంగంలోకి ప్రవేశించి ద్రోణాచార్యుల వారికి ఒక నమస్కారం చేసి అర్జునుడి వంక చూసి వెంటనే అన్నాడు, ఏవి నువ్వే పెద్ద వీరుణ్ణి అనుకుంటున్నావా? నీకే విద్యలు వచ్చు అనుకుంటున్నావా? నీకేవచ్చో మాకు వచ్చు, మేము చూపిస్తాం ఆ విద్యలన్నీ అన్నాడు. అంతకుముందు విద్యా ప్రదర్శనం చేశాడు ఒక వ్యక్తి. నువ్వు చెయ్యగలవు, అర్జునుడితో ఎందుకు? ఆయన ఏమైనా నేనే చేయగలిగిన వాడినని కానీ ఒక్క మాట అర్జునుడు ఇప్పటి వరకు మాట్లాడినట్టు భారతంలో ఏమైనా ఉందా? ఏమీ లేదు. గురువుగారు చేయమన్నారు, ఆయన చేశాడు. అర్జునుడిని ఎందుకు దెప్పిపడవడం? అంటే భీముడి మీద దుర్యోధనుడికి ఎంత కక్షో అర్జునుడి మీద అంత కక్ష ఉన్నవాడు ఒకడు ఉన్నాడని భారతంలో ఇప్పటి వరకు మనకి తెలియదు. అంటే ఇదే మొదటిసారి భారతం వింటుంటే. అర్జునుడి మీద అంత కక్ష పెట్టుకుని భీముడితో సమానంగా కదా యుద్ధం చేసే దుర్యోధనుడు ఉన్నట్టు, అర్జునుడిని దృష్టిలో పెట్టుకుని విలువిద్య నేర్చుకుని అర్జునుడిని ఓడించాలన్న కుతూహలం ఉన్నవాడొకడు కూడా ఉన్నాడు అన్నది బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో జరిగిన గమ్మత్తు ఏమిటంటే, అర్జునుడి మీద కక్ష ఉన్నవాడెవరు ఇప్పుడు బయటపడ్డాడు. బయటపడి అర్జునుడిని అధిక్షేపించాడు. అర్జునుడు అన్నాడు, ఏమి నీ హద్దులేని ప్రవర్తన! సభాప్రవేశం ఎలా చెయ్యాలో కూడా చేత కాకుండా సభాప్రవేశం చేసి ఎగ్గులు పలుకుతున్నటువంటి నీవు విజయాన్ని పొందుతాను అనుకుంటున్నావా? దీనికి తగిన మూల్యాన్ని చెల్లిస్తా ఉన్నాడు. ఏమీ మాట్లాడకపోతేనే అర్జునుడి మీద అంత కోపం. ఎంత ధర్మమైనా అర్జునుడు మాట్లాడితే కోపం రాకుండా ఉంటుంది కానీ. కాబట్టి జనితామర్షణుడంత అమర్షణుడు ఆ కోపాన్ని పొంది కర్ణుడు వెంటనే పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని చేత ఆకాశం అంతా ఒక్కసారి నల్లటి మబ్బులు వచ్చి చీకట్లు కమ్మి ఆ చీకట్లలో అర్జునుడు కనపడకుండా అయిపోయాడు. ఆ చీకట్లలో కప్పేశాడు అర్జునుడిని. అందులో నల్లని కలువల కాంతి కదండి, తొందరగా కప్పడిపోతాడు కాబట్టి కప్పేశాడు. ఈయన మాత్రం సూర్యాంశలో పుట్టినవాడు కదూ, ఆ చీకట్లో వెలిగిపోతున్నాడు, ఒక దీపం వెలిగినట్టు వెలుగుతున్నాడు. కర్ణుడు అనుకున్నట్ట చూసి, ఓహోహో నా కొడుకు ఇన్నాళ్ళకి రంగప్రవేశం చేశాడు, మొట్టమొదటిసారి అరంగేట్రం, అది పద్ధతి కాదో పక్కన పెట్టు, ఇన్నాళ్ళకు వచ్చి ధనస్సు పట్టుకున్నాడు కాబట్టి నా కొడుకుని బాగా ప్రకాశింపచేస్తానని ఆ మబ్బుల మధ్యలోంచి ఒక్క సూర్యుడి మీదకి కర్ణుడి మీద కిరణాలు పడేటట్టుగా చేసి వెలుతురులో కర్ణుడు బాగా కనపడేటట్టు చేశాడు. ఇప్పుడు అర్జునుడు ఆ చీకట్లు కమ్మిన తరువాత పర్జన్యాస్త్రం వలన అతను వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ వచ్చినటువంటి ప్రభంజనం లాంటి వాయువు ఈ మేఘములన్నింటినీ చెదరగొట్టేసి మళ్ళీ కాంతి వచ్చేసింది. ఆ కాంతిలో మళ్ళీ అర్జునుడు కనబడ్డాడు. ద్రోణాచార్యుల వారు అంగీకరించి ఈయన బాణం వెయ్యడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకుని ఈ పర్జన్యాస్త్రాన్ని వేయడాన్ని అంగీకరించిన కృపాచార్యుల వారు గబగబా పరిగెత్తుకొచ్చాడు. ఆయన గురుస్థానంలోనే ఉన్నాడు. మరి ఆ మాటకొస్తే ద్రోణుడి కన్నా ముందు కృపాచార్యుల వారే గురువుగా ఉన్నాడు. పరిగెత్తుకొచ్చి కర్ణార్జునుల్ని విడదీసి ఆయన అన్నాడు, నువ్వు అర్జునుల్లా విద్యా ప్రదర్శనం చేస్తానంట లేదు, అర్జునుడి మీద నీ విద్యా ప్రదర్శనం చేస్తానంటున్నావు. ఇప్పుడు ఈ ద్వంద్వ యుద్ధాన్ని మేము అంగీకరించాలంటే ఇది ఎంత తీవ్ర స్థాయికి వెడుతున్నా మేము చూస్తూ ఊరుకోవాలి అంటే అసలు నువ్వెవరో తెలియాలి. ఇతను పాండురాజు గారి యొక్క ధార్మికమైన కుమారుడు. ఇతను కుంతీదేవికి పాండురాజుకి జన్మించినవాడు. అర్జునుడు ఇంద్రాంశలో వచ్చినటువంటి వాడు. నువ్వెవరు? నువ్వు ఏ తల్లిదండ్రులకు జన్మించిన వాడివి? ఏది ఒకసారి చెప్పు నీ గురించి అని అడిగాడు. కర్ణుడు సిగ్గుతో నిలబడి ఉంటే, అర్జునుడితో యుద్ధం చేయడానికి రాజైతే తప్ప పనికిరాడంటారా? ఇప్పుడే నేను అంగరాజ్యాన్ని ఇతనికి ఇచ్చేసి ఇతన్ని పట్టాభిషేకం చేసి రాజుని చేసేస్తాను. కాబట్టి బ్రాహ్మణుల్ని పిలిచాడు, 1000 గోవులు దానం చేసేశాడు. తమ్ముళ్ళని వెళ్ళి నీళ్లు పట్టరమ్మన్నాడు. భీష్ముడి దగ్గరికి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు.
ధృతరాష్ట్రుడు మాట్లాడేది ఏముంటుంది? ఇంకా కళ్ళ ముందు కొట్టుకుంటారా అని వ్యాస భగవానుడు చెప్పనే చెప్పాడు. ఆ జలకలశ తెప్పించాడు, అభిషేకం చేసేశాడు, సింహాసనం ఒకటి వేసేశాడు, దాని మీద కూర్చోబెట్టేశాడు, దుర్యోధనుడికి రాజ్యం ఇచ్చేశానన్నాడు. దేనికి ఇచ్చేస్తున్నావు రాజ్యం? అతని పరిపాలనా యోగ్యత ఏమిటో, అతని గుణగణములు ఏమిటో, అతను ఎలా పరిపాలిస్తాడో, అతని స్వభావం ఏమిటో ఏమైనా తెలుసుకున్నావా? కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, నేను ఇతనికి అభిషేకం చేస్తున్నానన్నాడు, పట్టాభిషేకం చేసేశాడంతే. అంటే పిల్లలు అస్త్ర విద్యా ప్రదర్శనం చేస్తారు అన్నది ప్రకటన. అక్కడ జరిగిందేమిటి? ఇప్పుడు అకస్మాత్తుగా అంగరాజ్యానికి కర్ణుడు రాజు అయిపోయాడు. ఆ కర్ణుడు అతను ధర్మం అన్న చట్రంలోకి ఇమడలేదు. నీకు నేనేమి ఇవ్వనని అడిగాడు. నువ్వు నాతో స్నేహం చేయి చాలన్నాడు దుర్యోధనుడు. నా ఊపిరున్నంతకాలం నీతోనే చెలిమి అన్నాడు కర్ణుడు. అలా చెలిమి చెయ్యొచ్చా? అటువైపు గుణాలు ఉన్నాయో లేవో తెలియకుండా నీ బలాన్ని నువ్వు అలా ఇచ్చా? అది ఒకవేళ అధర్మమైనా, దుష్టుడైనా, దుర్మార్గుడైనా ఎప్పుడో నిన్ను ఎవరో ఏదో అడిగితే వచ్చి ఆదుకున్నాడని వెంటనే నువ్వు అతని పక్షాన చేరిపోయి ధర్మ వ్యతిరేకంగా ఇన్నాళ్ళు పాఠం నేర్పిన ద్రోణుడికి, కృపుడికి, భీష్ముడికి ఎదురొడ్డి నిలబడతావా నువ్వు? ఎప్పుడైతే సూతుడొచ్చి కౌగిలించుకుని అంత మురిసిపోయాడో భీముడు పసిగట్టాడు. సూతుని కుమారుడితను, ఇతన్ని మా తమ్ముడి మీద యుద్ధం కోసం దుర్యోధనుడు యోగ్యతని కటాక్షించడం కోసమని చెప్పి యుక్తాయుక్త విచక్షణ ఎరుగకుండా, పూర్వాపర విచారణ చెయ్యకుండా రాజ్యం ఇచ్చేశాడు. అయితే వెంటనే దుర్యోధనుడు అన్నాడు, అదే నేను చెప్పాను కదండి, తన స్వార్థం కోసం ఇలా మాట్లాడచ్చా అన్నది కూడా మరిచిపోయి మాట్లాడేవాడి మాటకి హద్దే ఉండదు. వాడు ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు. ఈ భీష్మాచార్యుడు ఎలా పుట్టాడు? ఈ భీష్ముడు శంతన మహారాజు గారికి గంగకి కలిపి పుట్టలేదా? లేకపోతే కార్తికేయుడు ఎలా పెట్టాడు? సుబ్రహ్మణ్యుడు పరమశివుడి యొక్క వీర్యం స్ఖలనమైతే అది అగ్నిహోత్రము చేత భరింపబడితే, గంగలో విడవబడితే, శరవణ పదల్లో విడవబడితే సుబ్రహ్మణ్యుడు పుట్టలేదా? అంటే ఇవన్నీ ఎంతంత ధార్మికములో తెలియనివాడా దుర్యోధనుడు? తెలియనివాడు కాడు. కర్ణుడి పట్ల మాట్లాడినట్టుగా మాట్లాడి ఇది లోకంలో ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి అర్థం లేని రీతిలో పెద్దల యొక్క జన్మలన్నీ ప్రశ్న చేస్తున్నాడు. అలా పుట్టలేదా సుబ్రహ్మణ్యుడు? అంతవరకు ఎందుకయ్యా? రెల్లు పొదలలో పుట్టలేదా ఈ కృపాచార్యుడు? కలశలోంచి పుట్టలేదా ద్రోణాచార్యుడు? ఇంకా అంతవరకు ఎందుకయ్యా? పరశురాముడి చేతిలో క్షత్రియులందరూ మరణిస్తే బ్రాహ్మణుల వలన క్షత్రియులు పుట్టలేదా? మళ్ళీ క్షత్రియ వంశాలు పుట్టలేదా? అంతవరకు ఎందుకు? మీరు పుట్టలేదా దేవతల యొక్క వరంతో? కాబట్టి కులమని అడుగుతావే, క్షత్రియుడా అని అడుగుతావే, తల్లిదండ్రులు ఎవరని అడుగుతావే? ఇదిగో ఇచ్చేసా రాజ్యం, చెయ్యి యుద్ధం అన్నాడు. ఇప్పుడు చిత్రం ఏంటంటే, ఇంతమంది పెద్దలని అధిక్షేపించి మాట్లాడుతుంటే వాళ్ళ జన్మల వెనక ఉన్నటువంటి మర్మమేమో, ఎంత ధర్మమో, ఎందుకు పుట్టారో, కలిపురుషుని యొక్క లక్షణం అంటే ఎంత ఉద్ధతితో ఉంటుందో ప్రసంగం వినడానికి, అది ఎంత సొంపుగా ఉన్నట్టుంటుందో. నిజమే కదా అని ఆదిపర్వం మొదటి నుంచి వినకపోతే ఈ ఒక్క పద్యం చాలు పాడు చేసేయడానికి కదండి. దుర్యోధన వాక్యం ఎందుకు నిజం కాదు అన్నట్లు అనిపిస్తుంది ముందు నుంచి వినకపోతే, ముందు నుంచి చదవకపోతే. ఎంత ప్రమాదకరంగా తీసుకొచ్చాడో చూడండి సన్నివేశాన్ని. ఇప్పుడు ఇంతమంది పెద్దలు పనికి మాలిన వాళ్ళు, తనొక్కడు చేసిందే చాలా పనికి వచ్చేటటువంటి పని. ఇందులో ఎక్కడైనా ధర్మం అన్న చట్టంలోకి ఇమడుతుందా? మీరు అడిగిన కొద్దీ రెచ్చిపోవడం అంటారే, అలా రెచ్చిపోతాడు. దీనికి పరిష్కారం ఈశ్వరుడు ఎక్కడ చెప్పాడో తెలుసా అండి? సూర్యాస్తమయం అయిపోయాడు. సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేయకూడదు. ఈశ్వరుడు తెరదించాడు. ఇంకింతకన్నా వీడి నోట అటువంటి ప్రసంగం చేయించకూడదు. ఇంతమంది పెద్దల యొక్క జన్మ అధిక్షేపింపబడకూడదు. వీడు కలి అంశలో పుట్టినవాడు కాబట్టి వీడి కోరిక తీరకూడదు. ఆ కర్ణుణ్ణి తీసుకుని పరమ సంతోషంగా దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు, భీముడు వీళ్ళు ఆ సభలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగిపోయాయి. అసలు అక్కడికి వచ్చింది ఎందుకు? పిల్లలు ఎవరెంత నేర్చుకున్నారో చెప్పడం కోసం. అక్కడ జరిగిందేమిటి? ఎన్ని జరిగిపోయాయో. అందుకే కురుక్షేత్ర యుద్ధానికి బీజాలన్నీ ఎక్కడున్నాయంటే ఆది కదండి ఆ పర్వం.
ఆ పర్వంలో కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందే ఇన్ని రహస్యాలు బయటకు వచ్చాయి. దుర్యోధనుడు వెళ్ళి గుండెల మీద చెయ్యి వేసుకుని ఆ రోజు రాత్రి నిద్రపోయాట. ఎందుకు నిద్రపోయాడు అంటే, భీముణ్ణి నేను చంపేస్తాను, ఆయనకు అదో ధైర్యం. ఇంకెవరు? అబ్బో అదుగో అర్జునుడితో వచ్చింది ఇబ్బంది. నాకా గదాయుద్ధం ఒకటే వచ్చు, ఇన్ని పాత్రలు అన్నీ నేను ఎక్కడే చేయను. అవతల విలువిద్య నేనే నేర్చేసుకుని, అవతల గదాయుద్ధం నేనే నేర్చేసుకుని ఎన్ని చేసేస్తాను. దానికి మనకి రైట్ హ్యాండ్ దొరకాలంటుంటారు చూసారా. అర్జునుడిని కొట్టేవాడు ఏమన్నా దొరుకుతాడా అని అదొక్కటే. ఇన్నాళ్ళు ధర్మరాజుని కొట్టలేకపోయానంటే దొరికేశాడు ఇవాళ మనకి. బుట్టలో పెట్టేశానంతే, దొరికాడం మన వైపుకి తెచ్చేసుకోవడం రెండూ అయిపోయాయి. అది ఆ కర్ణుడు వెళ్తాడు, అర్జునుడిని కొట్టేస్తాడు. నేను వెళ్తాను, భీముడిని కొట్టేస్తాను. ధర్మరాజుని దుశ్శాసనుడు కట్టేస్తాడు, నకుల సహదేవుల్ని మిగిలిన వాళ్ళు తొక్కేస్తారు. రాజ్యం నేను ఇచ్చేసుకుంటాను. ఇంకేంటి అయిపోయింది. అందుకని గుండెల మీద చేసుకుని నిద్రపోయాను. అంత అమాయకంగా ఉంటాయి అజ్ఞానపుట ఆలోచనలు. ఈశ్వరుడు అన్నవాడొకడున్నాడురా, ధర్మం అన్న మాట ఒకటి ఉందిరా, అది ఎక్కడ ప్రకాశిస్తుందో అది బలం తప్ప మనం గుండెల మీద చేతులు వేసేసుకుని మనం చేసేసిన ఊహల బలాలు కావు. ఇది తెలియకపోవడమే కలిపురుష లక్షణం. కర్ణసహితుడైన దుర్యోధనుడు ఎవరిని ఓడించలేకపోయారో ఆయనని భీమసేనుడు, అర్జునుడు, నకుల సహదేవులు, ధర్మరాజు గారు కలిసి ఓడించి తీసుకొచ్చి గురుదక్షిణ చెల్లించారుగా. ఇప్పటికైనా తను నమ్ముకున్న బలాలు ఎంత గొప్పవో తనకు అర్థం అవ్వాలిగా. నిన్న రాత్రి గుండెల మీద చెయ్యి వేసుకుని ఎవడు నిద్రపోయాడో, ఎవణ్ణి చూసుకుని నిద్రపోయాడో వాడు ద్రుపదుడితో యుద్ధంలోనే అర్జునుడితో సమానుడు కాడని తేలిపోయింది. మరునాటి సూర్యాస్తమయం లోపల ఈశ్వరుడు తీర్పు చెప్పి అర్జునుణ్ణి పెంచాడు. కర్ణుడి చేతకానితనాన్ని, దుర్యోధనుడు వాపుని చూసి బలమనుకున్న రీతిని ద్రుపదుడితో యుద్ధంలో నిరూపణం చేయించాడు. యథార్థమునకు కౌరవులు గురుదక్షిణ చెల్లించనే లేదు, పాండవులు గురుదక్షిణ చెల్లించినట్లయింది. ఒక్క కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం దగ్గర తెరపైకి లేచినటువంటి ఘట్టం ధార్మికతని ఎంత పరిపుష్టం చేసిందో దగ్గర తేలుస్తూ, దీని యొక్క చిట్ట చివరి స్థితి ఇక్కడ ప్రారంభమైన విత్తనాలు మొక్కలై, చెట్లై, పళ్ళు పండి ఫలితాన్ని ధర్మానికి ధర్మాన్ని, అధర్మానికి అధర్మాన్ని పంచిపెట్టే రోజు కురుక్షేత్రంలో. సరే, ఆయన ధనస్సు తీసుకున్నాడు, అర్జునుడు బాణప్రయోగం చేశాడు. ఆ ఉన్నటువంటి రాజులందరూ అర్జునుడు యొక్క బాణప్రయోగం అంటే సాధారణంగా ఉంటుందా, హడిలిపోయి వాళ్ళందరూ కాకావికలైపోయి ఎవరి దారిన వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టాడు. కర్ణుడి మాత్రం గబగబా ఓ ధనస్సు తీసుకుని నిన్ను నీతో యుద్ధం చేస్తానని వచ్చి, నేను ధనస్సు పట్టుకుని యుద్ధానికి వచ్చాను, నేను కర్ణుణ్ణి, నేను యుద్ధం చేస్తుంటే నా మీద ఇంత గొప్ప యుద్ధం చేశాడు, నేను ఇంక యుద్ధం చేయడానికి వీలు లేని రీతిలో నన్ను నిగ్రహించాడు ఎదురుగుండా ఉన్నటువంటి బ్రాహ్మణుడు అని ఆయన అన్నాడు. అంటే ఇంకా బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు అర్జునుడిని చూసి. నా ఎదుర చక్కనయ్యనిసేయగా భార్గవునకును, పరశురాముడు ఒక్కడే నా ముందు నిలబడగలడు గురువుగారు కాబట్టి. శచీవరునకు ఇంద్రుడు నిలబడగలడు. కౌంతేయుడగు విజయునకు కుంతీదేవి కుమారుడైన అర్జునుడు నిలబడగలడు. ఈ ముగ్గురూ కాకుండా నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వెలా నన్ను యుద్ధంలో ఇలా నిగ్రహించగలిగావు? నువ్వెవరు ఈ ముగ్గురూ కాకపోతే అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, నేను బ్రాహ్మణ తేజస్సు కలిగిన వాడిని, నీకేమైనా ధైర్యం ఉంటే నిలబడి యుద్ధం చేయి ఇంకా నాతోటి, ఏ అలా పారిపోతావే అన్నాడు. అర్జునుడు అబద్ధం చెప్పలేదా? అలా అనొచ్చా? నేను ఈ ముగ్గురులో ఎవరిని కాను అనొచ్చా అర్జునుడు? మరి ఎందుకు అన్నట్లు అంటే, ఆ పద్యంలో మొదటి పాదాన్ని ఇంకొకలా విరిచి చదవండి. ఏను ఈ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, అలా చదివితే ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, నేను నువ్వు చెప్పిన ముగ్గురులో ఎవరిని గాను అనుకుంటున్నావు? ఎవరినైనా అవుతా. పద్యం ఎలా మీరు తిప్పితే అలా తిరుగుతుంది పద్యం. కాబట్టి ఇప్పుడు అర్జునుడు అబద్ధం ఎక్కడ ఆడాడు? ఆడలేదు. అలా చదివితే ఆడాడు అనుకుంటారు, ఇలా చదివితే ఆడలేదని అందులోనే అర్థం ఉంది. అర్థం చేసుకోకపోవడం కర్ణుడి తప్ప చెప్పడంలో అర్జునుడు అబద్ధం ఆడాడని చెప్పడానికి వీలేదు. చెప్పాడా చెప్పలేదా అంటే చెప్పలేదు, చెప్పాడు. అర్థం చేసుకునేవాడు ఔన్నత్యాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ కర్ణుడు కూడా ఓడిపోయి వెళ్ళిపోయాడు. కర్ణుడు అన్నాడు, ధనాన్ని పొందవచ్చు, ధాన్యాన్ని పొందవచ్చు, పుత్రుల్ని పొందవచ్చు, బంధువుల్ని పొందవచ్చు, జనలాభాన్ని పొందవచ్చు, ఎన్ని సుఖాలైనా అనుభవించవచ్చు. కానీ నిజానికి ఈ సుఖాలన్నీ ఒక సుఖంతో సరిపో. ఏ సుఖమో తెలుసా దుర్యోధన?
తన శత్రువులైన వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ ముందు డాంబికంగా తానెళ్ళి సుఖపడాలి. అప్పుడు తన పడుతున్న సుఖాన్ని చూసి శత్రువులు ఏడవాలి, ఏడుస్తుంటే ఏడుస్తున్న శత్రువుల్ని చూసి తిరిగి రావాలి. అది సుఖం అంటే. అంటే ఏమిటి దాని అర్థం? నువ్వు గొప్పవాడివై అంతఃపురంలో కూర్చోవడం కాదు. నీ శత్రువులు అరణ్యవాసంలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ డాంబికాన్ని ప్రదర్శించాలి. నువ్వు మణిహారాలు వేసుకోవాలి, చీనాంబరాలు కట్టుకోవాలి, పరివారంతో వెళ్ళాలి, నృత్య ప్రదర్శనలన్నీ చూడాలి, నువ్వు అక్కడి నుంచి ఏదో జలక్రీడలు ఆడాలి, ఇంతమంది రాణులతోటి నీ రాణులందరూ మంచి మంచి బట్టలు కట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి, నీ సార్వభౌమాధికారం, నీ వెనక ఉన్నటువంటి గజ తురక పదాతి దళములు, ఇవన్నీ చూసి ధర్మరాజు ఏడవాలి. అనగానే అబ్బా ఏమి ఆలోచన చెప్పావోయ్ కర్ణ, చాలా అద్భుతం, నేను కూడా అంగీకరిస్తున్నాను నువ్వు చెప్పిన ఆలోచన. గంధర్వుల నాయకుడైనటువంటి చిత్రసేనుని యొక్క అధీనంలో ఉందిట ఆ సరోవరం. కాబట్టి మహారాజా మీరు వెంటనే అదనంగా సైన్యాన్ని పంపించాలన్నారు. వెంటనే కర్ణుడు ఉన్నాడు కదా, నా అంత బాణపరంపరలు వెయ్యగలిగిన వాడెవరని గబగబా కర్ణుడు బయలుదేరాడు. ఆ వెనక శకుని బయలుదేరాడు. ఆ వెనక బోలెడంత సైన్యం బయలుదేరింది. వీళ్ళందరూ కలిపి గంధర్వుల మీద యుద్ధానికి వెళ్ళారు. కర్ణుడు యుద్ధానికి వచ్చాడని తెలిసి చిత్రసేనుడు వచ్చాడు యుద్ధానికి. వచ్చి ఆయన మాయాయుద్ధ కోవిదుడు, ఎదురుగుండా కనపడుతూ యుద్ధం చేయడు. శ్రీరామాయణంలో ఇంద్రజిత్ ఎలా యుద్ధం చేస్తాడో ఈయన కూడా అలాగే ప్రచ్ఛన్న యుద్ధం, అంటే కంటికి కనపడకుండా బాణాలు వేస్తాడు. ఆయన మాయాయుద్ధం చేస్తూ మేఘాల చాటున ఉండి ఎవ్వరికీ కనపడకుండా బాణ పరంపరలు విడిచిపెడుతుంటే కొన్ని వేల ఏనుగులు తెగటారిపోయాయి, కొన్ని వేల గుర్రాలు కింద పడిపోయి నెత్తురు కాల్వలై ప్రవహించింది, కొన్ని వేల మంది సైనికులు చచ్చిపోయారు. సూర్య కిరణములు ఒక్క సూర్యుడి నుంచి ఆ కిరణములు వచ్చి భూమినంతటిని ఎలా ఆవరిస్తాయో అలా ఆ చిత్రసేనుని యొక్క ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణ పరంపర భూమ్యాకాశములను కప్పేసింది. ఆ కర్ణుడు చిత్రసేనుడితో యుద్ధం చేద్దామని ప్రయత్నం చేస్తుంటే కొన్ని కోట్ల మందిగా వచ్చినటువంటి ఈ గంధర్వులు కొంతమంది రథాన్ని తోలుతున్నటువంటి ఆ సూటుని పడగొట్టేశారు, మరికొంతమంది కర్ణుని యొక్క రథాన్ని విరగొట్టేశారు, మరికొంతమంది ఆ కర్ణుడు పట్టుకున్నటువంటి ఆ ధనస్సు మీద పడిపోయి చేతిలోంచి లాగేసి ఆ ధనస్సుని విరగొట్టేశారు, మరికొంతమంది 2 చక్రాలు ఊడబెరికేసి వాటిని విరగొట్టేశారు, మరికొందరు విస్ఫోరిత ఆతపత్రమును ఆ గొడుగుని విరగొట్టేశారు, మరికొంతమంది కూబరాన్ని అంటే ఆ రథానికి ఉండే నొగలు ఆ నొగల్ని విరగొట్టేశారు, మరికొందరు కేతు దానికి ఉండేటటువంటి ఇరుసు మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా విరగొట్టేశారు. ఇలా ఆ రథాన్నంతటినీ కూడా ముక్కలు చేసేశారు. చేసేసేటప్పటికి ఆ కర్ణుడికి ఇంతమంది మీద పడిపోయి రథం లేకుండా ఒక్క క్షణంలో నిలబడిపోతే ఎలా యుద్ధం చెయ్యాలో అర్థం కాక పారిపోయి వికర్ణుడి రథం ఎక్కి ఆ యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోవడంలో దుర్యోధనుడు ఇంకా యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు వెళ్ళిపోయాడు ఏమీ తెలియని వాళ్ళ నిశ్శబ్దంగా, వికర్ణుడి రథం ఎక్కి వెళ్ళిపోయాడు. దొరికిపోయిన వాడు దుర్యోధనుడు దొరికిపోయాడు. దొరికిపోగానే ఆ చిత్రసేనుడు ఏం చేశాడంటే పట్టుకోండిరా అని ఆ దుర్యోధనుడిని రథంలోంచి లాగి కింద పారేసి నడుం మీద మోకాలు పెట్టి తొక్కి 2 చేతులు వెనక్కి తీసుకొచ్చి వెనక్కి చేతులు విరిచి కట్టేసి వాడి భార్యలందరినీ కూడా కాళ్ళు చేతులు కట్టేసి రథం మీద పెట్టుకుని ఉత్తర దిక్కుగా తీసుకుపోతున్నాడు. దేనికి వచ్చాడు? పాండవులను అవమానిద్దాం, ఇంకా శిబిరమే వేయలేదు. చేతులు కాళ్ళు కట్టి చావగొట్టి పట్టుకుపోతున్నాడు. వెంటనే బయలుదేరారు భీమార్జునునకులు సహదేవులు, యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధం జరుగుతోంది. వెడుతూనే యుద్ధం ప్రారంభం చేయలేదు. అర్జునుడు ఆ గాంధీవాన్ని టంకారం చేసి చెప్పాడు, ఇది పృథివీ మండలానికంతటికీ కూడా రాచరికం చెయ్యగలిగినటువంటి ధర్మరాజు గారి ఆజ్ఞ. దుర్యోధనుణ్ణి ఆయన యొక్క భార్యల్ని సైన్యాన్ని విడిపించి తెమ్మని ఆజ్ఞ చేశాడు. ఎవరు వాళ్ళని తీసుకెళ్తున్నారో వాళ్ళు వెంటనే విడిచిపెడితే యుద్ధం ఉండదు. మా అన్న ఆజ్ఞ ధిక్కరించి ఆగకుండా తీసుకుని వెళ్ళడమే జరిగితే యుద్ధం జరుగుతుంది అని శంఖనాదం చేశాడు. వెళ్ళిపోతున్నటువంటి సైన్యం అంతా ఆగిపోయింది. ఈ వెంటనే ఈ చిత్రసేనుడు ఎక్కడున్నాడో కనపడకుండా కదా యుద్ధం చేస్తుంటాడు. కానీ అర్జునుడికి శబ్దభేద విద్యుంది. శబ్దం వస్తున్న వైపుకి బాణం వేసి కొట్టగలడు. ఇన్ని కోట్ల మంది గంధర్వులు అన్ని కోట్ల బాణాలు ప్రయోగిస్తుంటే ఆ బాణ పరంపర మీద పడకుండా ఆకాశానికి అంతటికీ బాణాలతో ఆచ్ఛాదించేశాడు. గాంధీవాన్ని చేత పట్టుకుని అర్జునుడు బాణం వేయడం అంటే అలా ఉంటుంది. కవ్వడి 2 చేతులతో వేస్తాడు. అది ఆయన అద్భుతం. కాబట్టి అటువంటి బాణ పరంపరలతో పంజరం కట్టి
వాళ్ళనందరినీ తెగటార్చేశాడు. కొన్ని లక్షల మంది కొద్ది నిమిషాల వ్యవధిలో పడిపోయారు. అంటే అప్పుడు చిత్రసేనుడు గబగబా కిందకి దిగొచ్చాడు. శబ్దభేద విద్యతో కొట్టాడు కదా, ఆ బాణాల దెబ్బలు తగిలి ఆ గంధర్వరాజు దిగొచ్చి అన్నాడు, నీ మీద నాకు కోపమూ లేదు అర్జున, నీతో యుద్ధం చేయాలన్న కోరిక నాకు లేదు. ఎందుకు వీడి మీద యుద్ధం చేసి వీడిని బంధించానో తెలుసా? వీడు చాలా దుష్టమైన పన్నాగం పన్నాడు. ఇంత పరివారంతో అరణ్యానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నిజంగా గోవుల్ని కాపాడడానికి వచ్చిన వాడు కాడు. కేవలముగా అరణ్యవాసం చేస్తున్నటువంటి మిమ్మల్ని బాధ పెట్టాలని, అవమానించాలని ధర్మాన్ని పట్టుకున్నటువంటి మీ జోలికొచ్చి మీ ముందు తన డాంబికాన్ని, దర్పాన్ని, తనకున్నటువంటి వైభవాన్ని ప్రకటించడం కోసం వచ్చాడు. ఇంద్రుడు కనిపెట్టి ధర్మాత్ములైన వారు పాండవులు. ధర్మాత్ములైన పాండవుల మనసు బాధపడేటట్టుగా ప్రవర్తించడానికి వెడుతున్నాడు కాబట్టి వీడిని పట్టి బంధించి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. అందుకొచ్చి యుద్ధం చేసి ఈ దుర్మార్గుణ్ణి పట్టి బంధించాను, అందుకు తీసుకెడుతున్నాను. మీతో నాకేమీ వైరం లేదు కాబట్టి మమ్మల్ని విడిచిపెడితే మేము ఈ దుర్యోధనుండి తీసుకుని ఇంద్రుడి దగ్గరికి ఎడతా ఉన్నాడు. నోట మాట కంటి చూపు లేకుండా వెనక్కి చేతులు పెడరెక్కలు విరిచి కట్టేస్తే చూస్తున్నాడు అర్జునుడి యొక్క యుద్ధ వైభవాన్ని. అక్కడే నించునున్నాడు భీముడు, నకులుడు, సహదేవుడు. అప్పటిదాకా యుద్ధం చేసి ఓడించారు గంధర్వులందరినీ. అర్జునుడు అన్నాడు, ఇంద్రుడు ఏం చెప్పాడో పక్కన పెట్టు, ఇంద్రుడు ఏం చెప్పినా కూడా అనవసరం. మా అన్న ధర్మరాజు చెప్పిందే జరగాలి. మా అన్న ధర్మరాజు నాతో ఏం చెప్పాడంటే, ఒరేయ్ వెళ్ళి మన జ్ఞాతి, మన సోదరుడు, బయట వాళ్ళు ఎంతమంది వచ్చినప్పుడు మనమందరం అన్నదమ్ములం, మనలో మనం ఎన్నైనా దెబ్బలాడుకోవచ్చు, కానీ బయటి శత్రువులు వచ్చినప్పుడు అన్నదమ్ములం ఒక్కటి, జ్ఞాతులం అలా దెబ్బలాడుకోకూడదన్నాడు. కాబట్టి మా అన్న మాట నిలబడాలి. మా అన్న మాట నిలబడాలి అంటే ఈ దుర్యోధనుడిని తీసుకుని నువ్వు ముందు ధర్మరాజు గారి దగ్గరికి రా. మా అన్నయ్య ఎలా నిర్ణయం చేస్తే అలా చెయ్యి. ధర్మరాజు గారి నిర్ణయానికి కట్టుబడిన వాడు ఎవరు ఉంటాడు? ఓడిపోయిన వాడు మాట వినద్దు. కాబట్టి చిత్రసేనుడు అన్నాడు, తప్పకుండా నేను అలాగే బయలుదేరి మీ అన్నయ్య దగ్గరికి వస్తాను పదా. వీడినేం కట్లిప్పలేదు, అలాగే కట్టేసి ఉంచారు. కట్టేసి ఉంచి తీసుకొచ్చారు. కూర్చునున్నాడు ధర్మరాజు పర్ణశాలలో. చక్కగా వెనక్కి వచ్చి భీమార్జునుల నకుల సహదేవులు నిలబడ్డారు. ద్రౌపదీదేవి నిలబడింది. వీళ్లకుంటాయేమో వెర్రిబుర్రి వేషాలు, వాళ్ళకుండవు. వాళ్ళేమి అవమానించడమో, చూపుల చేత అవమానించడమో అటువంటి పనులు వాళ్ళు చెయ్యరు. చిత్రసేనుడు దుర్యోధనుడిని తీసుకొచ్చాడు, కట్లతో నించోబెట్టాడు. ఇతను మా తమ్ముడు ఈ దుర్యోధనుడు నీకేమైనా అపచారం చేసి ఉంటాడు, వద్దురా అంటుంటే పందిళ్ళేస్తానన్నాం, వద్దురా అంటే యుద్ధానికి రావడం, ఇలాంటివి. అతని తరపున నేను అడుగుతున్నాను, క్షమించండి. ఇంటి పెద్దవాడు కదా, మరి ఇప్పుడు ఇంటి పెద్దవాడిగా నేను క్షమార్పణ అడుగుతున్నాను. ఎవరి కోసం ఎవరు అడుగుతున్నారు? ఎవరిది ఔదార్యం? మరి యుద్ధం జరిగి గంధర్వులు కూడా మరణించారుగా, గంధర్వులకి దెబ్బలు తగిలాయిగా. మా వాడి తెంపరతనానికి మీరు ఇబ్బంది పడ్డారు, నిజమే. మేము దేవలోకానికి తీసుకెళ్లి విచారణ చేస్తాం అనొచ్చు నువ్వు, కానీ నా మొహం చూసి వదిలేయండి అయ్యా. కాబట్టి నేను క్షమార్పణ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇన్ని మాటలు చెప్తే ఆ చిత్రసేనుడు కాదనలేక ఆ దుర్యోధనుణ్ణి, అతని యొక్క పరివారాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టేసి పాండవుల దగ్గర వీడ్కోలు తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయి అంతా కూడా దేవేంద్రుడికి చెప్పాడు. దేవేంద్రుడు మరి తను చెప్తే కదా వెళ్ళాడు చిత్రసేనుడు. ఎంతరో గంధర్వులు చచ్చిపోయారుగా అర్జునుడి బాణ పరంపరలకి. ఆయన వచ్చి ఒక్కసారి అమృత వర్షం కురిపించాడు. కురిపించగానే మళ్ళీ గంధర్వులందరూ బతికేశారు. బతికేసి సంతోషంగా వాళ్ళందరూ వాళ్ళ నాయకుడితో కలిపి గంధర్వలోకానికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆ వెళ్ళిపోయినటువంటి చిత్రసేనుడు ఆ కట్లేం విప్పలేదు, వెళ్ళిపోయాడు. వీడు అలాగే ఉన్నాడు ఆ దుర్యోధనుడు. ఆ వెంటనే ఆ ధృతరాష్ట్రుని కుమారుడైనటువంటి దుర్యోధనుడికి పాండవులే ఆ బంధనాలు విప్పారు. ఇంతకన్నా చావు లోకంలో ఉంటుందండి. దేనికొచ్చాడు, ఏం చేయించుకుంటున్నాడు? విప్పుతుంటే ద్రౌపదీదేవి చూడదా, ఆ తల్లి నవ్విందంటాడు. నిజంగా ద్రౌపదీదేవి నవ్వవలసి వస్తే మయసభలో ఏదో మడుగులో పడ్డాడని కాదు, ఇప్పుడు నవ్వాలి. ఆవిడ స్వభావం అదైతే ఆవిడ ఇప్పుడు నవ్వాలి. అసలు ఆవిడ స్వభావం అది కానీ కాదు. ఎవడు ప్రగల్భాలు పలుకుతున్నాడో, ఎవడు అవసరం వచ్చినప్పుడు జారిపోతాడో కూడా ఘోషయాత్ర బయటపెట్టింది. నీకెందుకు అర్జునుడిని చంపేస్తానంటాడు కర్ణుడు. నీకెందుకు, నీలాంటి వాడు ఎక్కడున్నాడు, నేను పక్కన ఉన్నాను కదా అంటాడు. తీరా తన రథం విరిగిపోయేటప్పటికి దుర్యోధనుడు ఏమవుతున్నాడో కూడా చూడకుండా వికర్ణుడు రథం ఎక్కిడిపోయాడు.
ఇన్ని ఏనుగులు నేలబడిపోయాట, ఆకాశంలో గొడుగులు, ఆకాశంలో పతాకాలు, విరిగి ముక్కలైపోయిన రథాలు, పారిపోతున్న సైన్యం, కింద పడిపోయినటువంటి వాళ్ళు, కేకలు, నెత్తురు వరదల కింద పారి వెళ్ళిపోతోంది. ఎక్కడ చూసినా కాళ్ల ముక్కలు, చేతుల మొక్కలు, తెగిపోయినటువంటి తలకాయలు, పేలిపోయినటువంటి నేత్రాలు, ఆయన చేసిన ధనుష్టంకారానికి పగిలిపోయినటువంటి ముక్కులు, చెవులు, బద్దలైపోయినటువంటి ఆ కర్ణభేరిలోంచి నెత్తుటి వరదలు కారి చారికలు కట్టి పడిపోయిన వాళ్ళు. కొద్ది నిమిషాలలో యుద్ధభూమినంతటినీ పీనుగు పెంటల కింద మార్చేశాడు. మార్చి యుద్ధం చేస్తుంటే ఆయన కర్ణుడి మీదకి యుద్ధానికి వెడుతున్నాడు. రథాన్ని ఇప్పుడు ఎవరెవరెక్కడున్నారో వాళ్ళ పక్కన వాళ్ళు లేరు, ఎవడికి వాడు నిలబడ్డాడంతే. నా పక్కన 1000 రథాలు ఉన్నాయని చెప్పుకోవడానికి కుదరదు. ఇప్పుడు అన్నాడు, పద కర్ణుడి దగ్గరికి అన్నాడు. రథం కర్ణుడి దగ్గరికి ఎడుతోంది. శత్రుంతపుడు సంగ్రామజిత్తు, ఇందులో శత్రుంతపుడు కర్ణుడి యొక్క తమ్ముడు, ఆయన నా అన్నగారి మీద కడతావా అని అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఒక బల్లెం తీసి ఒక్క పోటు పొడిచి ఆయన్ని బాణం వేసి ఒకడిని చంపేశాడు. చంపేసి కర్ణుడికి ముందు రథాన్ని పెట్టాడు. పెట్టి కర్ణుడితో అంటున్నాడు, నువ్వు సభలన్నిటిలో చెప్తూ ఉంటావు, అర్జునుడెంతవాడు, నేను అలా చేస్తా ఇలా చేస్తా, అర్జునుడిని పడగొడతానని చెప్తావు, అక్కడ మాట్లాడుతుంటావు, ఇక్కడ మాట్లాడడానికి కుదరదు, చేతలలో చూపించు, నువ్వో నేనో ఎవరు మనిద్దరిలో శౌర్యం కలిగిన వాడో తేలిపోయే రోజు వచ్చింది. నీకు ధైర్యం ఉంటే నిలబడి నాతో యుద్ధం చెయ్యి. ఆనాడు ద్రౌపదీదేవి కురుసభలోకి వస్తే బంధకి పంచభర్తృక జుత్తు పట్టి ఈడ్చుకు రమ్మని చెప్పావు కదా, ఆవిడికి చీర విప్పుతుంటే పకపక నవ్వావు కదా. దుర్యోధనుడితోటి 5గురికి భార్య, నీకు కూడా భార్య అయితే తప్పేమిటి, పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకొని చెప్పావు కదా. నువ్వన్న మాటలకి కదా దుర్యోధనుడు తొడలు చూపించాడు. నువ్వన్న మాటలు, నువ్వు చేసిన చేష్టితములు, ద్రౌపది పడిన బాధ ఉత్తినే పోతుందనుకుంటున్నావా? పరిగెత్తిస్తా యుద్ధభూమిలో చూడు ఇప్పుడు అన్నాడు. అంటే కర్ణుడు అన్నాడు, ఏదో 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కౌరవులు చెప్పినట్టుగా అక్కడ ఉండి తిరిగి వస్తే ఏదో మనకు కొంచెం రాజ్యం ఇస్తారన్న ఆశతో అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశావు గాని నిజంగా నువ్వు అంత పెద్ద యుద్ధం చేయగలవా? నీకంత ధైర్యం ఉందా? ఏదో చాలా గొప్పవాడివి, అది చేసావు ఇది చేసావు, తపస్సు చేసావు, అస్త్రం పొందావు శస్త్రం పొందావు అని ఏదో చెప్తుంటారు అందరూ. కానీ లోకులు ఏదో మాట్లాడడం కాదు, నిజంగా నువ్వంత శౌర్యం ఉన్నవాడివేమో ఇవాళ యుద్ధంలో తేలాలి. కానీ నిన్ను చూస్తే నాకు అలా అనిపించట్లేదు. అంత తేజస్సు ఎక్కడుంది నీ దగ్గర? కర్ణుడు అర్జునుడు యుద్ధాన్ని ప్రారంభం చేశారు. గరుడ పక్షి పాముల యొక్క సమూహం, పుట్టలోంచి బోలెడన్ని పాములు ఓ చోట చుట్టుకుని పడుకుని ఉన్నాయనుకోండి, ఆ పాముల మీదకి గరుడ పక్షే వస్తే ఎలా వచ్చి ఆక్రమిస్తుందో రెక్కలతో, అంటే అటు ఇటు వెళ్ళడానికి వీలు లేకుండా ఇలా రెక్కల మధ్య పెట్టి ముక్కుతో కొట్టి తింటుంది. అలా ఏకకాలమునందు కర్ణుడి యొక్క రథాన్ని, కర్ణుడి యొక్క గుర్రాల్ని, కర్ణుడి యొక్క సారథిని, కర్ణుడి యొక్క పతాకాన్ని, కర్ణుణ్ణి కూడా తన బాణ పరంపరల చేత కప్పేశాడు. కప్పేసి బాణ పంజరం మధ్యలో నిలబడిపోయేటట్టుగా చేశాడు. కర్ణుడెంతటి వాడంటే ఇంతటి బాణ పరంపరని బదలగొట్టి తన యొక్క బాణ పరంపర చేత అర్జునుడి రథాన్నంతటి కప్పేశాడు. చిత్రం ఏమిటంటే, కర్ణుడు తన బాణ పరంపర చేత అర్జునుడి రథాన్ని కప్పేస్తే కౌరవ వీరులందరూ భేరీలు మోగిస్తున్నారు, జయనిర్ధానాలు చేస్తున్నారు, అరుస్తున్నారు. అర్జునుడు కర్ణుణ్ణి కప్పేస్తే డీలా పడిపోయి నీరసపడిపోతున్నారు. అంటే ఎవరిది గెలుపో ఎవరిది ఓటమో తెలియదు. వాళ్ళందరూ ఇలా చేస్తూ ఇంకా ఊరుకున్నారంటే ఏమైనట్టు? అంటే వాళ్ళు యుద్ధం మానేశారు. ఎందుకు మానేశారు? ఎందుకు చేయరు? అంటే చూడ్డానికి అలా ఉందా యుద్ధం? అంత గొప్పగా ఉంది. ఏమి యుద్ధం అని అందరూ యుద్ధం మానేసి చూస్తున్నారు కర్ణార్జునుల యొక్క యుద్ధాన్ని. చూశాడు. చూసి ఏకకాలమునందు బాణప్రయోగం చేసి కర్ణుడి యొక్క రథాన్ని, సారథిని, గుర్రాల్ని, పతాకాన్ని అన్నిటినీ పడగొట్టాడు. ఒక్క దూకు దూకి కర్ణుడు భూమి మీద నిలబడ్డాడు. నిలబడినటువంటి ఆ కర్ణుడి మీదకి, తల మీదకి, నుదురు మీదకి, కంఠం మీదకి, గుండెల మీదకి, భుజాల మీదకి, పొట్ట మీదకి ఒక్కసారి ఆ బల్యాలన్నింటినీ కూడా రథంలోంచి తీసి కను తెరిచి కను మూసే లోపల బల్యముల యొక్క పరంపరని విసిరేశాడు. విసిరేసేటప్పటికి అవన్నీ శరీరంలో గుచ్చుకోవడంలో తిరిగి యుద్ధం చెయ్యలేక అర్జునుడితోటి ఒక్కసారి ఆ యుద్ధ భూమిలోంచి విన్నిచ్చి ఇంకా అర్జునుడి ముందు నిలబడితే చంపేస్తాడని అదే పరుగు కింద యుద్ధ భూమిలోంచి వెనక్కి తిరిగి కర్ణుడు పారిపోయాడు. పారిపోతే
ఆ కూర్చున్నటువంటి ఉత్తరుడు రథానికి సారథ్యం చేస్తున్నవాడు చూసి, ఇంత గొప్పవాడంటాడు, ఇన్ని బీరాలు పలుకుతాడు, ఇంత యుద్ధం చేస్తానంటాడు, ఇటువంటి వాడు ఇలా పారిపోతున్నాడు అర్జునుడు బాణాలు వేస్తుంటేనని విడిచిపెట్టకుండా శర పరంపర ప్రయోగం చేస్తుంటే సైన్యం మీద, కర్ణ నిన్ను నమ్ముకున్నావు, నువ్వేమిటి అలా పారిపోతున్నావన్నా వినకుండా ఆగకుండా పారిపోతున్న కర్ణుణ్ణి చూసి పెద్ద కేకలేస్తూ ఉత్తర కుమారుడు నవ్వేట్టే, అదేమిటి అలా పారిపోతున్నావు కర్ణ నువ్వని. ద్రోణుడు ఆక్రమింపబడ్డాడు, అశ్వత్థామ నిగ్రహింపబడ్డాడు, కృపాచార్యుడు ఎప్పుడో ఆయన చేత నిలువరింపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళెవ్వరూ కూడా ఆయనతో మళ్లీ తిరిగి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. భీష్ముడి రథం ఎప్పుడైతే సారథి తిప్పేసి తీసుకెళ్లిపోతున్నాడో ద్రోణుడు తిప్పి తీసుకెళ్లిపోవడం మొదలెట్టాడు, అశ్వత్థామ వెళ్ళిపోతున్నాడు, కృపాచార్యుడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎవరు లేరు యుద్ధభూమిలో, యోధులందరూ వెళ్ళిపోతున్నారు. ఎదురుగుంటా దొరికినవాడు ఎవరు? ఒక్కడే రాజు. ఇక బతుకుతాడని నమ్మకమా మీకు దుర్యోధనుడు? ఇప్పుడు కర్ణుడు మళ్ళీ పరిగెత్తుకొచ్చే రథం ఎక్కి నేనున్నాను కదా అంటలేదు, వెళ్ళిపోతున్నటువంటి భీష్మద్రోణుల వంక చూసన్నాడు, అయ్యో 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 అదేంటి మీ అందరూ అలా వెళ్ళిపోతున్నారు, మనకందరికీ కౌరవుల వైపు మిగిలినటువంటి ఏకైక దిక్కు ఈ దుర్యోధనుడు, మీ అందరూ వెళ్ళిపోతే ఎగరేసుకుపోతాడు అర్జునుడు ఇన్ని, కాబట్టి అందరూ రండి మనందరం కలిసి రాజును రక్షించుకుందాం అన్నాడు. ఏమన్నాడు యుద్ధం మొదట్లో? మీ అందరూ నిలబడి చూడండి, చేత కాకపోతే పశువుల వెంట వెళ్ళిపోండి, నేను చాలదా అన్నాడు. పారిపోయి వచ్చి ఇప్పుడు అంటున్నాడు మీ అందరూ వెళ్ళిపోతే ఎలా, రండి రండి అన్నాడు. వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు, అశ్వత్థామ మాత్రం చొరకేశాడు, నీకు మేమెందుకు శకుని తెచ్చుకో, నీకు పనికొస్తాడన్నాడు అని. అందరూ వెళ్ళిపోతున్నారు యుద్ధభూమిలోంచి. వెళ్ళిపోతుంటే దుర్యోధనుడు చూశాడు, వచ్చేస్తున్నాడు అర్జునుడు ఒక పక్క నుంచి. ఏం యుద్ధం చేస్తాడు అర్జునుడితోటి? నేను వెనక్కి తిరిగి చూసి అన్నాడు వాళ్ళతోటి, నాకింత ఆపదొచ్చి ఎదురుగుండా పార్థుడు వచ్చి నన్ను నిగ్రహించడానికి ప్రయత్నిస్తుంటే మీరు అలా వెళ్ళిపోవడం తగునా? మీ అందరూ వచ్చి నాకు బాసటగా నిలబడి నన్ను రక్షించద్దా అని అరిచాడు. అర్థమైందా ఇప్పుడు కర్ణుడిని ఎంత నమ్ముకోవచ్చో? కర్ణుడి మాటలు విని ద్రోణాచార్యుల వారిని యజ్ఞం చేసుకునే చోటకి వెళ్ళి అన్నాలు తినమని వెళ్ళి నెయ్యి తినమన్నావుగా, కృపాచార్యుడిని పొమ్మని కర్ణుడే అంటే మిన్నకున్నావుగా, అశ్వత్థామని నువ్వెంతటి వాడు పశువుల వెంట పొమ్మంటే ఊరుకున్నావుగా, ఇప్పుడు మేమందరం పోతుంటే పిలుస్తానే కర్ణుడు పిలిస్తే. కానీ మీతోనే మనవి చేశానుగా కర్తవ్యం, కాబట్టి మళ్ళీ తిరిగొచ్చి ఆయనకి అడ్డుపడదామనుకునే లోపలే దగ్గరికి వచ్చేస్తున్నటువంటి అర్జునుడిని చూసి దుర్యోధనుడు కూడా పారిపోవడం మొదలెట్టాడు. వాళ్ళు దగ్గరికి వచ్చే లోపల ఆయన రాకుండా ఉండద్దు అందుకని. అప్పుడు అన్నాడు అర్జునుడు చూసి, ఏమయ్యా దుర్యోధన అలా పారిపోతున్నావు బాణాలు వేస్తుంటే? క్షత్రియుడు అన్నవాడు ఇలా పారిపోవచ్చా యుద్ధభూమిలోంచి? తగదు కౌరవరాజా, ఓ కౌరవరాజా అలా పారిపోకూడదు యుద్ధభూమిలోంచి. ఎంత దెప్పి పొడిచాడో చూడండి. ఏమయ్యా ఇంటికి వెళ్ళిపోతున్నావు, అలా పారిపోతున్నావు, ఇంటికి ఎడతావు, విన్నిచ్చిన వాడిని చంపంలే వదిలేస్తా, పోతావు ఇంటికి. పోయి రాజవీధిలో ఓ పెద్ద ఏనుగెక్కి నువ్వు వెడుతుంటే నీ పక్కన ఏనుగులు ఎడతాయి, సిగ్గేదు? నీ బతుకొక బతుక, నువ్వు రాజువా, నీకో ఏనుగా, దాని మీద నువ్వా, నీ పక్కన ఏనుగులా, ఏ పౌరుషం ఉందని రాజవీధుల్లో ఊరేగుతావు? పెద్ద పెద్ద మణిభూషణాలు భుజాలకు పెట్టుకుని సభామంటపంలోకి వెళ్ళి నేను రాజునని కూర్చుంటావా? ఆ భుజాలతో యుద్ధం చేయడం చేత కాక వాటికి మళ్ళీ మణిభూషణాలా? సభామంటపంలో రాజువా? అవి పెట్టుకుని వెళ్ళి కూర్చోడానికి నీకు సిగ్గుగా ఉండదు? అతి మనోహరమైనటువంటి స్త్రీలతో నువ్వు సుఖాన్ని పొందేటప్పుడు అర్జునుడు వదిలిపెడితే పారిపోయిచ్చిన వాడిని గుర్తొచ్చినప్పుడు కూడా నువ్వు భోగింపగలవా? ఓ యుద్ధంలో ఓడిపోయి పారిపోతున్న దుర్యోధన, నీ చెప్పిన మాట ఒక్కసారి విను. అలా వెనక్కి తిరిగి పారిపోతుంటే బాణం వేయడం కుదరదు, ఒక్కసారి ఇటు తిరుగు, గుండెలు చీల్చేస్తా, పోతావు స్వర్గానికి. ఈ భూమి మీద నేను పెట్టిన భిక్షతో ఇంటికెళ్ళి మళ్ళీ నేను మొనగాన్ని నేను బతికే కన్నా చచ్చి స్వర్గానికి వెళ్ళి భోగం అనుభవించు, వీరస్వర్గం అలంకరించు, నీ బతుక్కి బాగుంటుంది క్షత్రియుడవై పుట్టినందుకు. అంతేగాని తుల్లింటి చూడగలదే. ఏం పూర్వపు కష్టాలు మర్చిపోయామనుకుంటున్నావా? పూర్వంలాగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది దోచుకోవచ్చు అనుకున్నావా? ఆవుల్ని పట్టుకెడదామని కదా వచ్చాడు అని. జూదమిచ్చటనాడంగా రాదు సుమ్మి, ఇక్కడ జూదమాడడం కుదరదు. ఎందుకో తెలుసా? ఇది యుద్ధభూమి. ఆనాడు జూదమాడి దోచుకున్నావు మమ్మల్ని, ఇక్కడ దోచుకోవడం కుదరదు అనుకుంటున్నావా? ఇక్కడ జూదం ఆడలేవు. నీకు ధైర్యం ఉంటే తిరుగు నా వైపుకి, చూపించు నీ గుండెలన్నాడు.
పారిపోతున్నవాడు ఈ మాటలు సైన్యం అంతా వింటుంటే, కర్ణుడు వింటుంటే, దుశ్శాసనుడు వింటుంటే, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, శల్య, ఇతర వీరులు వింటుంటే బతికినట్ట చచ్చినట్ట? అభిమాన ధనుడని ఒక దిక్కుమాలిన బిరుదు. ఒక శక్తివంతమైన బాణం తీసి దుర్యోధనుడి యొక్క గుండెలు చీల్చేద్దాం అనుకున్నాడు. ఒక్కసారి అన్నగారు భీమసేనుడు గుర్తొచ్చాడు. ఆనాడు నిండు సభలో ద్రౌపదీదేవి చీరలు ఒలిచినప్పుడు ప్రతిజ్ఞ చేశాడు. తొడకొట్టి ద్రౌపదీదేవిని కూర్చోమన్నావు కాబట్టి యుద్ధభూమిలో ఆ తొడలు నా గదాదండంతో విరగ్గొడత్తి నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. నా ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుందిరా అని అన్నగారు బాధపడతాడు. కాబట్టి చంపకూడదు, చచ్చినంత పని చెయ్యాలి అని మళ్ళీ ఎంతసేపు నొప్పిస్తానులే వీళ్ళనని ఒక్కసారి ఇంద్రుడు అధిదేవత కాగలిగినటువంటి సమ్మోహనాస్త్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు. ఆ సమ్మోహనాస్త్రాన్ని స్మరిస్తే ఎన్ని కోట్ల సైన్యమైనా సరే ఒక రకమైన మగతలోకి దిగజారిపోయి తమ ప్రజ్ఞనంతటినీ మరిచిపోయి ఎక్కడ వాళ్లే అక్కడ పడిపోయి సోలిపోయి నిద్రపోతారు. కాబట్టి అందరూ ఆ సమ్మోహనాస్త్రం యొక్క ప్రభావానికి నేల మీద పడిపోయి నిద్రలోకి వెళ్ళిపోయారు. రథం తిరిగిపోయింది, విరాట నగరం వైపుకు వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే ఇంతకు ముందు గోవుల్ని మళ్లించడం కోసం వచ్చినటువంటి కురు సైనికులు కొంతమంది ఇంకా వేగంగా వెళ్ళలేని వాళ్ళు అక్కడ కనబడ్డారు గుంపులు గుంపులుగా. అర్జునుడి రథం తిరిగి వస్తుంటే చూశారు వాళ్ళు. చూసి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి నేల మీద పడ్డారు. ఇప్పుడు మనం దొరికాం, మనని చంపేస్తాడేమో. ఒకసారి రెండు చేతులు ఎత్తి నమస్కరించిన, శరణాగతి చేసిన అర్జునుడు వాళ్ళ జ్యోతికి వెళ్ళాడు. చిరునవ్వుతో చెయ్యెత్తి పలకరించి రథంలో వెళ్ళిపోయాడు. అది ఆయన ధర్మం అంటే. వాళ్ళు పొంగిపోయారు, ఆహా ఏమి పార్థుడని. అలా వెళ్ళిపోయినటువంటి అర్జునుడి రథం వెళ్ళిపోతుండగా తెలివొచ్చింది దుర్యోధనుడికి, మిగిలిన వాళ్ళకి. లేచి ఏడి అర్జునుడు ఏడి, ఏడి అర్జునుడు ఏడి అన్నాడు. భీష్ముడు లేచి అన్నాడు, అదృష్టం కుత్తుకలు కోసేయి లేదు పడుండగా, లేచావు ఇంకా. పరమధర్మాత్ముడు కనుక వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా జరిగిన అవమానం చాలు, దుర్యోధన పద వెళ్ళిపోదాం హస్తినాపురానికి అన్నాడు. బాధగా తిరిగి వెడుతున్నాడు. ఊరుకోలేదు అర్జునుడు. లేచి మళ్ళీ హస్తినాపురం వైపుకు వెళ్ళిపోతున్నటువంటి సైన్యాన్ని గాంధీవ టంకారం చేసి పిలిచాడు, వస్తారా యుద్ధానికి. మళ్ళీ దేవదత్తాన్ని పూరించాడు, ఏమైనా సత్తా ఉంటే రండి మళ్ళీ. అయినా వాళ్ళ గురించి కాదన్నట్టు వెళ్ళిపోతున్నారు వెనక్కి చూడకుండా. అప్పుడు బాణాలు మనుషుల మీద వెయ్యకూడదు కాబట్టి గురి చూసి దూరంగా వెడుతున్నటువంటి దుర్యోధనుడి యొక్క కిరీటంలో ఉన్న వజ్రములు ఊడి కింద పడేటట్టు కొట్టాడు. కొడితే వజ్రములు ఊడి ఒక్కొక్కటి కింద పడిపోయి, అయినా సరే తనని కానట్టు ఊడిపోతున్న వజ్రాలతో ఉన్న కిరీటంతో వెళ్ళిపోయాడు. ఇంతకన్నా ఘోరమైన ఓటమి ఉంటుందండి. ఆ తర్వాత కర్ణుడు చూశాడు. చూసి గబగబా బయలుదేరి వచ్చి అర్జునుడి మీద అస్త్రప్రయోగం చేస్తానని ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేశాడు. చేస్తే వెంటనే అర్జునుడు వారుణాస్త్రం వేసి ఆ ఆగ్నేయాస్త్రాన్ని శాంతింపజేశాడు. అర్జునుడు 7 నిశితమైనటువంటి బాణములను ప్రయోగించి కర్ణుడి యొక్క శరీరం అంతా నిప్పిపుట్టేటట్టుగా చేశాడు. అట్లాగే ఆ అర్జునుడు కర్ణుడి యొక్క తమ్ముళ్ళు 3 యొక్క శిరస్సులు కర్ణుడి ఎదురుగుండానే ఖండించేశాడు. వెంటనే కృపాచార్యుడు ఊరుకున్నాడు. కర్ణుడు కూడా రథమెక్కి ఆ వింటి నారి శబ్దం చేస్తూ యుద్ధానికి బయలుదేరాడు. ఇలా యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడో లేదో అర్జునుడి చేతిలో కర్ణుడు చావు దెబ్బతిన్నాడు. చావు దెబ్బతిని రథం విరిగిపోయి, చేతిలో ఉన్నటువంటి విల్లు విరిగిపోయి, పైన ఉన్నటువంటి కేతనం కింద పడిపోయి, గుర్రాలు సారథులు మరణించి నేల మీద నిలబడిపోయి, ఇంకా అక్కడే ఉంటే అర్జునుడు చంపేస్తాడేమో అన్న భయంతో నిస్సిగ్గుగా ఇప్పటిదాకా ఏ కృపాచార్యుల వారిని నిందించాడో, ఏ కృపాచార్యుల వారి నాలుక కోసేస్తానన్నాడో ఆ కృపాచార్యుల వారి యొక్క రక్షణ కోసమని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన రథం ఎక్కి కూర్చున్నాడు. అంటే ఒక్క 5 నిమిషాల క్రితం కృపాచార్యుల వారిని నిందించినవాడు, అర్జునుడిని నేను చంపేస్తానని బీరాలు పలికినవాడు అర్జునుడి చేతిలో అంత ఘోరంగా ఓడిపోయి ఏ విధమైనటువంటి మొహమాటం లేకుండా వచ్చి కృపాచార్యుడి రథం ఎక్కాడు. ఆ శక్త్యాయుధాన్ని ఆ కర్ణుడు ఘటోత్కచుడి మీద ప్రయోగించేశాడు.
నిజంగా చెప్పాలంటే అర్జున, నువ్వు గాంధీవం పట్టుకున్నా, నేను సుదర్శన చక్రాన్ని పట్టుకున్నా, ఇంద్రుడిచ్చినటువంటి ఆ ఆయుధం కర్ణుడి దగ్గర ఉండగా నిన్ను కాపాడడం కుదరదు. అది గాని కర్ణుడు నీ మీద ప్రయోగిస్తే వెంటనే నువ్వు మరణిస్తావు. నిన్ను ఎలా రక్షించుకోవాలి, ఆ ఆయుధం ఆయన దగ్గర ఉంది, కర్ణుడి దగ్గర అని నేను బెంగ పెట్టుకునేవాడిని. ఇంకొక విషయం చెప్పనా, నిజానికి ఆ కర్ణుడు దివ్యాంశ సంభూతుడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి పుట్టుకతో ఉన్నటువంటి కవచకుండలాల్ని కర్ణుడి దగ్గర అర్థించి తీసేసుకున్నాడు. ఎప్పుడైతే తనకి సహజంగా ఉన్న కవచకుండలాల్ని కోసి కర్ణుడు ఇచ్చేశాడో అప్పుడే సామాన్య మానవుడైపోయాడు, బలం తగ్గిపోయింది. కానీ ఎవ్వరూ చెయ్యలేని పని చేశాడు. ఒంటిలో ఉన్న కవచాన్ని కత్తితో కోసి ఇచ్చేశాడు, కుండలాలు ఇచ్చేశాడు. ఆ కారణం చేత వైకర్తనుడు అని బిరుదు పొందాడు. దానికి ప్రతిఫలంగా ఇంద్రుడు శక్త్యాయుధాన్ని ఇచ్చాడు. అది ఒక్కసారే పనిచేస్తుంది. ఆ శక్త్యాయుధాన్ని ఎవరి మీద కర్ణుడు ప్రయోగిస్తాడో వాడు మరణించి తీరవలసిందే. కర్ణుడు ఏదో ఒకనాడు దాన్ని నీ మీద ప్రయోగిస్తాడు. నిన్ను రక్షించుకోవడం సుదర్శన చక్రం వల్ల కాదు, నీ గాంధీవం వల్ల కాదు. అందుకని నేను ఎంత బెంగ పెట్టుకుని ఉండేవాణ్ణో. నిజంగా చెప్పాలి అంటే ఇవాళ ఆ ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద వేసేశాడు. ఘటోత్కచుడు మరణిస్తే మరణించాడు, నువ్వు బ్రతికావు, నాకు చాలు. అందుకు ఇంత సంతోషంగా ఉన్నా. ఆ అర్జునుడు కర్ణుడు ఒకరికొకరు ఎదురెదురుగుండా యుద్ధాలు పెట్టి యుద్ధాన్ని ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు. ఆ యుద్ధం ఎంత గొప్పది అంటే ఇటు కౌరవ సైన్యం కానీ అటు పాండవ సైన్యం కానీ వాళ్ళు యుద్ధం చేయడాన్ని ఆపేశారు. ఆపేసి ఇంత గొప్ప యుద్ధం మళ్ళీ రమ్మంటేనూ చూద్దామంటేనూ అవకాశం కుదిరేది కాదు. మనం చేసుకునే యుద్ధం ఏముంది, ఎప్పుడైనా చేసుకుంటాం అనుకున్నారో ఏమో. ఏదో ఇద్దరు రాములు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, సూర్యుడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, రుద్రుడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, అంత గొప్ప యుద్ధం ఆ కర్ణుడికి అర్జునుడికి జరగబోతోంది. కాబట్టి మనం వాళ్ళ ద్వంద్వ యుద్ధాన్ని చూద్దామనేటటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళందరూ కూడా నిలబడిపోయారు. అదే సమయంలో ఆకాశంలో దేవతలు, పితృదేవతలు, విద్యాధరులు, ఋషి సమూహాలు, ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చి నిలబడ్డారు. అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సమరం అంత తేలికైనటువంటి సమరం మాత్రం కాదు. ఇద్దరి మధ్య జరిగినటువంటి సమరం అంత సంకుల సమరం. కర్ణుడు అంత తేలికగా తీసివేయవలసినంత వీరుడు కూడా కాదు. నిస్సందేహంగా చాలా పౌరుష పరాక్రమములు కలిగినటువంటి వీరుడే. ఆయనకి మొదటి నుంచి దురదృష్టం అలా వెంటాడింది. ఆ కారణం చేత అర్జునుడితో ఏ యుద్ధంలోనూ గెలవలేకపోయాడన్నది వేరు విషయం. కానీ దేవతలే వచ్చి ఆకాశంలో నిలబడి యుద్ధం చేస్తున్నారు అంటే అది అర్జునుడితో అంత పౌరుష పరాక్రమములు ఉన్నటువంటి కర్ణుడు చేస్తున్న యుద్ధం కాబట్టి చూశారు. కానీ లేకపోతే ఎందుకు చూస్తారు? దేవతలైనా పరబ్రహ్మమైనా అందరూ కోరుకునేది ఇది, ధర్మం ఒక్కటే. మిగిలినవన్నీ ఎన్ని ఉన్నా ధర్మం అనేది ఒక్కటి లేనినాడు ఎన్ని ఉన్న సున్నా. అవి లోకమనకు ఆదర్శప్రాయమైనటువంటి గుణములుగా పరిణమించే అవకాశము లేనే లేదు. అందులో దేవతల యొక్క తీర్పు. ఎవరికి ఎంత బలమైనా ఉండొచ్చు, ఎవరికి ఎన్ని గుణాలైనా ఉండొచ్చు, అవి ధర్మాన్ని రక్షించడానికి పనికిరానప్పుడు అవి ఈశ్వరుడికి ఆమోదయోగ్యములు కావు. అంటే దాని అర్థం ఏమిటి? ధర్మ సంస్థాపనకి ఎవడు ప్రధానంగా అడ్డొచ్చాడో వాడు పడిపోవలసిన సమయం ఆసన్నమైపోయింది. మిగిలిన గుణములు ఎన్నైనా ఉండవచ్చు కాక అది వేరు విషయం. ఆ గుణములు ధర్మమును రక్షించడానికి పనికిరాలేదు కాబట్టి ఆ వ్యక్తి వెళ్ళిపోవలసిందే. ఇంకా అటువంటి సమయంలో భయంకరమైనటువంటి యుద్ధం ఆ కర్ణార్జునుల మధ్య ప్రారంభమవుతోంది. అప్పుడు కర్ణుడు సారథి అయినటువంటి శల్యుడితో మాట్లాడుతూ అన్నాడు, ఎందుకు అడిగాడో తెలీదు, ఎందుకు ఆ ప్రశ్నే అర్జునుడికి వచ్చిందో తెలీదు, కానీ ఇద్దరూ మాత్రం ఆ సందర్భంలో ఒక ఆలోచననే పొందారు. పొంది ఎంత కాదన్నా అన్నదమ్ములేగా, అందుకని ఇద్దరూ ఒక ప్రశ్నే వేశారు వాళ్ళ సారథుల్ని. కర్ణుడు ముందు శల్యుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఒకవేళ
ఏ కారణం చేతనైనా అర్జునుడు నన్ను జయిస్తే, నన్ను జయించడము అన్న మాటలో అర్థం కర్ణుడు ఇలిగితే, కర్ణుడు మరణిస్తే అప్పుడు ఏం చేస్తావని అడిగాడు శల్యుణ్ణి. అడిగితే శల్యుడు అన్నాడు, నేను ఆ కృష్ణార్జునులిద్దరినీ కూడా పట్టుకొని అనేకమైనటువంటి బాణ పరంపరలు కురిపిస్తాను వాళ్ళ మీద అని శల్యుడు అన్నాడు. ఇదే ప్రశ్న ఇదే రీతిలో అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. కృష్ణ భగవానుడైతే అన్నాడు, అసలు అటువంటి ఆలోచన నీకెందుకు వచ్చింది? నేను చెప్తున్నాను చూడు, సూర్యుడు ఆకాశంలోంచి క్రింద పడిపోని, ఈ భూమి బ్రద్దలైపోని, మీరు పర్వతం ఒక పక్కకి ఒరిగిపోని, కర్ణుడు నీ చేతిలో ఓడిపోవకపోవడం, కర్ణుడు నీ చేతిలో మరణించకపోవడం అన్నది ఉండదు. నువ్వు కర్ణుణ్ణి సంహరించి తీరుతావు. ఆ విషయంలో నువ్వేమీ బెంగపెట్టుకోకు. ఒకవేళ నీకు మనసులో ఇంకా ఎక్కడైనా ఏమైనా శంక ఉందేమో, నా తర్వాత వాళ్ళు ఏమైపోతారు అని, అంత క్లిష్ట పరిస్థితి ఏర్పడితే కౌరవుల్ని చంపి భూమిలో పాతిపెట్టి ధర్మరాజుకి పట్టాభిషేకం చేస్తా. ధైర్యమేనా? ఉత్సాహంగా యుద్ధం చేయి అంటే మాట్లాడినటువంటి మాట అవతలవాడిలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడడం మనిషికి ప్రాణం పోయడంతో సమానం. ఈ మాట అన్న తర్వాత అర్జునుడు పరమ సంతోషాన్ని పొంది అన్నాడు, ఈ శత్రువులందరినీ పీనుగు పెంటలుగా చెయ్యడం అనేటటువంటిది నువ్వు చెయ్యవలసినటువంటి అవసరం రాకూడదు కృష్ణ. ఆ పని నేనే తప్పకుండా నా ప్రతాపంతో చేస్తాను, కర్ణుణ్ణి నేలపాలు చేస్తాను. కాబట్టి ఆ విషయంలో మన ఇద్దరం ఏ బెంగా పెట్టుకోక్కర్లేదు అని చెప్పి ఆ కర్ణార్జునుల యొక్క యుద్ధం ప్రారంభమైంది. ఏనుగుని ఢీకొంటే ఎలా ఉంటుందో, కొండతో పోరాడితే ఎలా ఉంటుందో, మబ్బుతో ఉరుసుకుని దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుందో, అలా వాళ్ళిద్దరూ తీవ్రమైనటువంటి బాణఘాతముల చేత యుద్ధాన్ని ప్రారంభం చేస్తే దివి భువి కూడా కంపించిపోయేట. అంత గొప్ప యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరు మేటి మొనగాళ్ళై ఎక్కడా వెనక్కి తీయకుండా దివ్యాస్త్రములను ప్రయోగిస్తున్నారు. అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. వెంటనే కర్ణుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి దాని మంటలు ఆర్పేశాడు. తదనంతరం అర్జునుడు మేఘాస్త్రాన్ని ప్రయోగించి అంతటా కారుమబ్బులు కమ్ముకునేటట్టుగా చేశాడు. వెంటనే కర్ణుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ మేఘములన్నింటినీ కూడా చెల్లాచెదరు చేసేశాడు. అర్జునుడు ఐంద్రబాణాన్ని ప్రయోగించాడు. తన బలంతో కర్ణుడు ఆ బాణాన్ని అణిచేశాడు. అప్పుడు ఇక ఇద్దరి మధ్య సంకుల సమరం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చూశారు. ఇంతసేపు అసలు కర్ణుడికి అవకాశం ఇవ్వవలసిన అవసరం ఏమిటి? అవకాశం ఇచ్చే కొద్దీ ఉత్సాహం పెరుగుతుంది. ఉత్సాహం పెరిగే కొద్దీ అర్జునుణ్ణి ఒక్కణ్ణి పడగొట్టగలిగితే మొత్తం చరిత్ర చెరగరాసినట్టే. కాబట్టి ఇవాళ నేను మరణించడం కాదు, ఇన్నిసార్లు యుద్ధానికి వచ్చినా అర్జునుడి చేతిలో ఓడిపోయా, ఈ ఒక్కసారి అర్జునుడిని గెలవాలి. ఈ పట్టుదల పెరుగుతుంది. ఎందుకని? నేను నిగ్రహించగలుగుతున్నాను. అదిగో కృష్ణార్జునుల మీద ఇన్ని బాణాలు వేశాను, ఇద్దరి గుండెల్లో గుచ్చాను, శరీరాల్లో గుచ్చాను, అదిగో వింటినారి తెంపాను, అదిగో కేతనం మీద వేశాను, రథ చక్రరక్షకుల మీద వేశాను. ఇది స్ఫూర్తిని పెంచుతుంది, ఉత్సాహాన్ని పెంచుతుంది కర్ణుడికి. కాబట్టి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? పైగా అర్జునుడు అంటే ఒక స్థాయిలో ఊహ చేస్తారు. పైగా మీరు పడ్డ కష్టాలు మీకే జ్ఞాపకం బాగా అయినప్పుడు అర్జున, ఇన్ని కష్టాలకి ప్రధాన కారణమైన వాడు కర్ణుడు, అన్నిటికీ రెచ్చగొట్టినవాడు. సాధ్యమైనంత తొందరగా ముగించేసే ప్రయత్నం చెయ్యాలి. ముగింపు కొరకే వచ్చాం ఇద్దరం, కానీ ముగింపు కొరకు వచ్చిన వాళ్ళం ముగించడానికి ఆలస్యం చేయకూడదు. అది ఏ సందర్భంలో ఏ సమయంలో ఏ మాట ఎంత బాగా చెప్పాలో అంత బాగా చెప్పగలగడం ప్రజ్ఞ. కాబట్టి యుద్ధం చెయ్యడం ఒకటే కాదు, పరిస్థితులను ఆనుకూల్యతతో ఉండేటట్టు చూసుకోవడం కూడా నీ కర్తవ్యం. కాబట్టి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు? నీ దగ్గర ఉన్న దివ్యాస్త్రాలు పనికి రావట్లేదు అనుకుంటే చెప్పు, నా సుదర్శన చక్రం ఇస్తాను, ఆ సుదర్శన చక్రంతో చంపుతావా కర్ణుణ్ణి? పోనీ అలా చంపు అనేటప్పటికీ అర్జునుడికి జ్ఞాపకానికి వచ్చింది. ఓ, నేను చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని కృష్ణ పరమాత్మ బోధ చేశారు. కాబట్టి కృష్ణుడు చెప్తే వెంటనే
సుదర్శన చక్రం ఇవ్వడం వరకు ఎందుకు అని ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. సరే, కర్ణుడు తన యొక్క నియమపాలన శక్తి చేత అవతల వారి వదిలిపెట్టినటువంటి అస్త్రాన్ని తాను అణచగలిగాడు. ఈ విధంగా ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణుడేం వెనకంజ వేయలేదు, ఎన్నో బాణములను ప్రయోగించాడు. అర్జునుడు గాయపడేటట్టు చేశాడు, కృష్ణుడు గాయపడేటట్టు చేశాడు, ఇద్దరి శరీరముల వెంట నెత్తురు కారేటట్టు చేశాడు. అంత భయంకరంగా ఇద్దరి మధ్య సంకుల సమరం నడుస్తోంది. ఆ నడుస్తున్నప్పుడు కర్ణుడు ఇక ఉపేక్షించి వీలు లేదు, సర్పబాణ ప్రయోగం చెయ్యాలి అనుకున్నాడు. అది ఒకానొక నాడు ఆదిపర్వంలో వచ్చినటువంటి ఘట్టం. ఆ ఖాండవవన దహనం చేసినప్పుడు ఆ దేవేంద్రుడికి ప్రియమిత్రుడు తక్షకుడు, అదొక గొప్ప సర్పం. ఆ తక్షకుని యొక్క కుమారుడు అశ్వసేనుడు, అదో గొప్ప సర్పం. ఆ సర్పం తల్లిని అగ్నిహోత్రంలో పడిపోకుండా చూడడం కోసమని, అమ్మ నా తోకని నోటితో కరిచి పట్టుకో, నేను పైకి ఎగిరిపోతానని పైకి ఎగిరిపోతున్నాడు. అర్జునుడు చూసి ఆ వెళ్ళిపోతున్నటువంటి అశ్వసేనుడి తోకని బాణంతో నరికేశాడు. ఆ తోక ముక్క నోట్లో ఉండగా ఆ తల్లి వచ్చి అగ్నిహోత్రంలో పడిపోయింది. ఇంకొక బాణంతో అశ్వసేనుడిని కూడా కొట్టబోయాడు. కానీ ఇంద్రుడు ఆ మోహిని విద్య చేత అర్జునుడు అశ్వసేనుడిని కొట్టకుండా కాపాడాడు. ఆ అశ్వసేనుడిని ఇంద్రుడు రక్షిస్తే అర్జునుడి మీద పగపట్టినటువంటి అశ్వసేనుడు అస్త్రంగా మారి కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. నేను సరియైన సమయంలో ప్రయోగిస్తానని ప్రతిరోజు గంధపుష్పముల చేత అర్చించి ఆ అస్త్రాన్ని బంగారు వరలో ఉంచుతాడు కర్ణుడు. ఇప్పుడు ఆ అస్త్రాన్ని తీసి తన యొక్క ధనస్సుకి సంధించి అర్జునుడి యొక్క మెడకి గురి చూసి వదిలిపెట్టడానికి సిద్ధపడుతున్నాడు. కానీ ఆ పెట్టిన గురి క్రీగంటి దగ్గరికి వస్తోంది అని గమనించాడు శల్యుడు. వెనక్కి తిరిగి నువ్వు మెడకి గురి పెట్టట్లేదు అన్నాడు. అంటే కర్ణుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. నాకు తెలీదా గురి పెట్టడం, నువ్వు ఇలా నన్ను హెచ్చరిక చేసి మాట్లాడవచ్చా, మహావీరులతో మాట్లాడే లక్షణం ఇదేనా అని వెంటనే శల్యుడి పట్ల కళ్ళల్లోంచి నిప్పులు కురుస్తుండగా మాట్లాడాడు. అది ఇద్దరికి తేడా. కాబట్టి ఇప్పుడు ఆ సర్పాస్త్రాన్ని గురిపెట్టి అర్జునుడి మీదకి వదిలిపెట్టాడు. వదిలిపెట్టగానే ఆ సర్పాస్త్రం అర్జునుడి యొక్క కంఠాన్ని దునవడం కోసం వచ్చేస్తోంది దగ్గరికి. ఆ సర్పాస్త్రం వచ్చేస్తున్నప్పుడు అన్ని వైపులా కూడా ఆ మంటలు కమ్ముకున్నాయి. అలఘస్ఫురణమున నిగుడు అయ్యస్త్రంబున్నదేమీ చిన్న విషయం కాదు. ఒక పాము పగబట్టి అస్త్రంగా కర్ణుడి దగ్గర ఇంతకాలం నుంచి ఎదురు చూస్తోంది అర్జునుడి కోసం. కాబట్టి దాని పగ తీర్చుకోవాలి. ఆయన కంఠాన్ని ఎప్పుడు ఉత్తరిస్తానా అని ఇంతకాలం ఎదురు చూసినటువంటి ఆ సర్పాస్త్రానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. అది వెళ్ళి పడిపోతోంది ఆ అర్జునుడి మీద. అప్పుడెవరు రక్షించగలరు? ఆపద నుంచి రక్షించగలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ ఎందుకు రక్షించాలి అంటే ఒకే కారణానికి రక్షించాలి, వాడు ధర్మము కొరకు నిలబడిన వాడేనా. కాబట్టి పరమాత్మ వెంటనే కృష్ణుడు ఏం చేశాడు అంటే పంచాంగుళ మాత్రము 5 అంగుళాల మేర రథాన్ని భూమిలోకి తొక్కేశాడు. ఎప్పుడైతే రథం భూమిలోకి తొక్కివేయబడిందో అర్జునుడు కిందకి వెళ్ళాడు. కంఠానికి గురిపెట్టబడినటువంటి అస్త్రం కిరీటానికి తగిలింది. ఎందుకని ఇక్కడికి గురిపెట్టింది ఇక్కడ తగలాలి ఇప్పుడు, ఎందుకంటే కిందకి వెళ్ళిపోయింది కాబట్టి రథం. అది కిరీటానికి తగిలింది. మనిషి ప్రాణానికి తుల్యమేది రాజుల విషయంలో కిరీటమే. దాని మర్యాదకి తగినటువంటిది దానికి ఇవ్వాలి. కాబట్టి లేకపోతే అది మరింత కోపగిస్తుంది. అస్త్రం పక్కకి పోయింది అంటే నేను కిరీటం పడిపోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అది కిరీటానికి తగిలింది. వెంటనే ఆ కిరీటం కింద పడిపోయింది. పడిపోగానే దేవతలు, ఆకాశంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా కృష్ణ పరమాత్మ మీద పుష్పవృష్టి కురిపించారు. ఎందుకు అంటే అర్జునుణ్ణి రక్షించాడు అని చెప్తే కేవల వాచ్యార్థం కాదు. ధర్మరక్షణ కొరకు పరమాత్మ ఎంత జాగరూకుడై ఉంటాడు, ఎంత అప్రమత్తుడై ఉంటాడు అన్నదానికి పరాకాష్ఠ. అర్జునుణ్ణి రక్షించడానికి రథాన్ని 5 అంగుళాలు భూమిలోకి తొక్కి కిరీటం పడిపోయేటట్టుగా చేసి అది తృప్తి పడిపోయేటట్టు చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆ కిరీటం పడిపోయింది. అదేం మామూలు కిరీటం కాదది. అది ఒకానొకప్పుడు దేవేంద్రుడు గొప్ప తపస్సు చేస్తే సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సంతోషించి దేవేంద్రుడికి ఇచ్చినటువంటి కిరీటం.
అటువంటి కిరీటాన్ని దేవేంద్రుడు మళ్ళీ అర్జునుడికి ఇచ్చాడు అంటే కారణం సముద్రవాసులైనటువంటి నివాత కవచలు అనబడేటటువంటి రాక్షసగణాన్ని ఇంద్రుడే నిగ్రహించలేకపోతే అర్జునుడి యొక్క సహాయం తీసుకున్నాడు. అప్పుడు అర్జునుడు వాళ్ళని నిగ్రహించాడు. అర్జునుడు వాళ్ళని నిగ్రహించి నాకు ఉపకారం చేశాడు అని సంతోషించినటువంటి ఇంద్రుడు బ్రహ్మగారు తనకిచ్చినటువంటి కిరీటాన్ని అర్జునుడికి ఇచ్చాడు. అంత గొప్పదైనటువంటి ఆ కిరీటం ఇవాళ ఆ సర్పాస్త్రము చేత అర్జునుడి శిరస్సు నుంచి డుల్లి కింద పడిపోయింది. నేను తెల్లటి తలపాగా చుట్టుకున్నాడు ఆ యుద్ధంలో. ఆ నాగాస్త్రం అర్జునుడిని చంపలేకపోయాననేటటువంటి బాధతో మళ్ళీ వస్తుంటే ఇది ఎక్కడి పాము అని చెప్పి అర్జునుడు అడిగితే కృష్ణ పరమాత్మ ఆది పర్వంలో జరిగినటువంటి విషయాన్ని మళ్ళీ అర్జునుడికి జ్ఞాపకం చేస్తే ఆ వస్తున్నటువంటి సర్పాస్త్రం మీద ఆయన బాణ పరంపరని విడిచిపెట్టి ఆ వస్తున్నటువంటి అస్త్రాన్ని ధ్వంసం చేసేశాడు. దానితో ఎప్పటి నుంచో కర్ణుడు పెట్టుకున్నటువంటి ఆశ, నేను అర్జునుడిని పడగొట్టడానికి నా దగ్గర సర్పాస్త్రం ఉంది అని, ఆ సర్పాస్త్రం విఫలమైపోయింది. అయిపోయిన తరువాత ఇంకా యుద్ధం చేస్తున్నటువంటి కర్ణుడికి పూర్వం ఉన్నటువంటి శాపములు అమలులోకి వచ్చేటటువంటి సమయం ఆసన్నమైపోయింది. అందుకని యమధర్మరాజు గారు పైకి కనపడకుండా రెండు పక్షాలలో ఉన్నటువంటి వాళ్ళకి వినపడేటట్టుగా ఒక మాట చెప్పేట. ఇదిగో ఒకానొక నాడు ఒక బ్రాహ్మణుడిచ్చినటువంటి శాప కారణంగా ఈ కర్ణుడి యొక్క రథచక్రం భూమిలోకి దిగబడిపోతోంది. ఇతడు కొంతసేపట్లో మరణిస్తాడు అని చెప్పి ఆ యమధర్మరాజు గారు రెండు పక్షాలలో ఉండేటటువంటి వాళ్ళకి కూడా వినపడేటట్టుగా మాట్లాడాడు. కానీ ఎవ్వరికీ మాత్రం కనపడలేదు. యమధర్మరాజు గారు వచ్చి ఈ మాట చెప్పాడు అన్న మాటకు అర్థం ఏమిటి? చక్రం దిగబడిపోతోంది, వీతాసుడవుతాడు అంటే ప్రాణములు పోతాయి కాసేపట్లో ఇంకా కర్ణుడివి అని యమధర్మరాజు గారు చెప్పవలసిన మాట చెప్పేశాడు. పరశురాముడిచ్చినటువంటి భార్గవాస్త్రం ఆ సమయంలో కర్ణుడికి జ్ఞాపకం రాలేదు. ఒక్కొక్క శాపం అన్వయం అవుతోంది. రథం యొక్క ఎడమ చక్రం నేలలో క్రమక్రమంగా కృంగిపోతున్న కారణం చేత రథం పెళపెళ శబ్దాలతో విరిగిపోతోంది. రథమా వికలమైపోయింది, సర్పాస్త్రమా విఫలమైపోయింది, భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు, బ్రాహ్మణ శాపమా అమలైపోయింది. ఇంకా ఇటువంటి సమయంలో ఆ కర్ణుడి యొక్క మనసు ఎంత బాధపడుతుంది. ఇప్పుడు ఆయన చాలా బాధపడి ఆశ్చర్యకరమైనటువంటి ఒక మాట మాట్లాడాడు. అందరూ ఓ మాట చెప్తుండగా నేను విన్నాను. ఎవరైతే ధర్మతత్వ ప్రధాన చిత్తులకు వారి ఏది చేస్తున్నా ఇది ధర్మమేనా, ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా అని ఆలోచన చేస్తుంటారో, ధర్మచట్రంలో ఇముడుతుంది చెయ్యడం, ఇది ధర్మచట్రంలో ఇమడదు, ఎంత సంతోషకరమైన పని అయినా అది ఎంత సుఖాన్నిచ్చినా ధర్మచట్రంలోకి ఇమడదు అన్నదాన్ని ఎవడు వదిలిపెట్టేస్తాడో, అటువంటి బుద్ధి ఎవడికి ఉంటుందో వాడిని ఆ ధర్మమే రక్షిస్తుంది అని అంటారు. అటువంటి ధర్మము నన్నెందుకు రక్షించట్లేదు అన్నాడు. ఆ ప్రశ్నలోనే జవాబు లేదు. చేసే పని ధర్మచట్రంలో ఇముడుతుందా అని కర్ణుడు ఆలోచించుకొని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎప్పుడో అర్జునుడితో కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు రావలసినటువంటి యుద్ధంలో కర్ణుడు నిలబడి అర్జునుణ్ణి గెలవకూడదని విధి ఆయన మరణించడానికి కావలసినటువంటి సమస్త సంభారములను ఎందుకు వండి సిద్ధం చేసేసింది కాలంలో ముందే? ధర్మాన్ని వదిలిపెట్టడం వల్ల. కానీ పైకి మాత్రం ధర్మాన్ని నన్నెందుకు రక్షించట్లేదు పట్టుకున్నా అంటే అది నోటితో చెప్పిన మాట అవుతుందేమో, కానీ ఆచరించిన ధర్మం ఎలా అవుతుంది? కాబట్టి ఆ కోపోద్రేకంలో ఆ కర్ణుడు ఆ స్థితిలో కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు, అర్జునుడు ఐంద్రాస్త్ర ప్రయోగం చేశాడు. ఒకటి మాత్రం నిస్సందేహంగా గొప్ప విషయం, అటువంటి స్థితిలో అంత కష్టంలో అంత విచలితమైపోయినటువంటి మనసుతో ఉన్నవాడు కూడా అంత బాణ పరంపర ప్రయోగించి కృష్ణార్జునుల్ని ఎదుర్కొని కష్టపెట్టడం అంటే చిన్న విషయం కాదు.
అందుకు దేవతలు కూడా వచ్చి ఆకాశంలో నిలబడ్డారు అంటే నిజంగా కర్ణుడి యొక్క పౌరుష ప్రతాపాలు ఆ విషయంలో స్తుతిపాత్రములు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడి వంక తిరిగి అన్నారు, నువ్వు ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నావు, ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అని అర్జునుడి వంక తిరిగి, ఓ కిరీటి, ఇక నువ్వు ఏ అలసత్వాన్ని ప్రదర్శించద్దు, ఇక వెంటనే బాణప్రయోగం చేసి అర్జునుడిని చంపేయమన్నారు. ఆ రథచక్రం కర్ణుడిది మరింతగా నేలలోకి దిగబడిపోయింది. అప్పుడు ఇక ధైర్యము చెదిరిపోయినటువంటి వాడై ఆ యుద్ధభూమిలో నిలబడి కన్నుల నీరు కారిపోతుండగా దుఃఖిస్తూ అర్జునుడిని చూసి ఆ కర్ణుడు అన్నాడు, అర్జునుడితో మాట్లాడుతూ, అర్జున, నువ్వు చూస్తున్నావు కదా, నా రథం యొక్క చక్రం భూమిలోకి దిగబడిపోయింది. నువ్వు రథం మీద నిలబడి యుద్ధం చేస్తున్నావు, నేను భూమి మీద ఉన్నాను. పైగా యుద్ధంలో నీతి ఏమిటి? జుత్తు విరబోసుకున్నవాణ్ణి, భూమి మీద నిలబడిన వాణ్ణి, ఆ తర్వాత ఆయుధం లేనటువంటి వాణ్ణి, రథం విరిగిపోయినటువంటి వాణ్ణి శూరులైనటువంటి వారు యుద్ధంలో పడగొట్టారు. 2, నువ్వు గొప్ప శూరుడివే కాదు, గొప్ప వంశంలో జన్మించావు. అటువంటి వాడివి, యుద్ధ ధర్మాలు తెలిసున్నవాడివి, ఇలా భూమి మీద నిలబడినటువంటి నన్ను సంహరించడం మర్యాద కాదు. నేను ఈ రథాన్ని పైకెత్తడానికి ప్రయత్నిస్తాను, కాబట్టి నాకు కొంత సమయాన్ని ఇయ్యి. ఇక ఈ మాటలు చెప్తున్నాను అంటే యుద్ధ నియమం నిలబడాలి అన్న ఉద్దేశ్యంతో చెప్తున్నాను తప్ప నీకో గోవిందుడికో భయపడి చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు అన్నాడు. కానీ ఆ రథచక్రం పైకెత్తడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు కదా. ఎందుకని అంటే అది శాపము చేత ఆ రథచక్రం భూమిలోకి వెళ్ళిపోయింది. వెంటనే కృష్ణ పరమాత్మ కర్ణుడి వంక తిరిగి, ఏమిటి ఆశ్చర్యం, ఇవాళ నీ మనసులో ధర్మం గురించి ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన నీకు ఎప్పుడైనా ఉందా? ఎన్ని తప్పు పనులు చేయించావు, ఎన్ని తప్పు పనులు చేయడానికి ప్రోత్సాహం ఇచ్చావు, అప్పుడు అక్కర్లేకపోయిన ధర్మం ఇప్పుడు అకస్మాత్తుగా పనికొచ్చిందా? ఏమీ ఇన్నాళ్ళు గర్వంతో మాట్లాడేవాడివే, దురభిమానంతో మాట్లాడేవాడివే, మాత్సర్యంతో మాట్లాడేవాడివే, అవన్నీ పోయి యుద్ధభూమిలో నించుని ఏడుస్తూ మాట్లాడుతున్నావే ఇవాళ అంటే నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టడం చేత నీకు ఈ కష్టాలు వచ్చాయి. అంతకు మించి నిజానికి పరమాత్మకి రాగద్వేషాలు ఉంటాయి. ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే కృష్ణ పరమాత్మ తీర్పు చెప్పేశారు. పరమధర్మపరులు పాండుభూవల్లభు సుతులు. పాండుభూవల్లభుడైనటువంటి ఆ పాండురాజు యొక్క పిల్లలు 5 పంచపాండవులు ఉన్నారే, వాళ్ళు ధర్మాన్ని అనుష్ఠిస్తారు, ధర్మాన్ని గౌరవిస్తారు. కాబట్టి వారి నతుల శుభములందు, వాళ్ళని శుభములు పొందుతుంటాయి. ఇక ధర్మహీనులైనటువంటి వారు ధార్తరాష్ట్రులు, ఆ ధృతరాష్ట్రుడి యొక్క బిడ్డలు. కర్ణుడు తనంత తానుగా గొప్ప పరాక్రమాన్ని పొందినవాడై ఉండవచ్చు, నిస్సందేహం. సహజ కవచకుండలములతో పుట్టినవాడు, నిస్సందేహం. ఆయన ప్రారబ్ధం కన్యాగర్భమై పుట్టడం, అది పెద్ద దురదృష్టం. ఆ పైన విధి ఆయన్ని దుర్యోధనుడి పక్కన చేర్చింది. ఏది చేస్తున్నా, ఏది మాట్లాడుతున్నా, నన్ను ఇంత చేసిన దుర్యోధనుడిని సంతోషపెట్టడానికి చేస్తున్నానా, మాట్లాడుతున్నానా లేదా అంటే నిజానికి కర్ణుడి యొక్క గుణములన్నిటినీ కప్పేసింది. కర్ణుడిని అధర్మం వైపుకి జారిపోయేటట్టు, ఒరిగిపోయేటట్టు చేసినది ఏది అంటే దుష్టులతోటి సాంగత్యం. అర్జునుడి రణధర్మం గురించి చెప్తున్నాం, మంచిదే. కానీ ఒకనాడు వీళ్ళందరినీ లక్క ఇంట్లో పెట్టి కాల్చాలన్నప్పుడు తప్పన్న ఆలోచన నీకు రాలేదు, అప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదు. కపటజ్యూతాన్ని కల్పించి ధర్మరాజు గారి యొక్క రాజ్యాన్నంతటినీ కబళించి వాళ్ళని అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి పంపించి ఇడుముల పాలు చేసినప్పుడు నీకు ధర్మం జ్ఞాపకం రాలేదు. ద్రౌపదీదేవిని తీసుకొచ్చి నిండు సభలో వివస్త్రని చెయ్యాలనుకున్నప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదు. ఆవిడ మనసు కాదు, పంచపాండవుల మనసు కాదు, భారతం చదివిన వాడి ఎవడి మనసైనా అసహ్యించుకునేలా మాట్లాడినప్పుడు నీకు ధర్మం జ్ఞాపకం రాలేదు. ఘోషయాత్ర నెపంతో నువ్వు దుర్యోధనుడు మీ అందరూ బయలుదేరి ధర్మానికి కట్టుబడి అరణ్యవాసం చేస్తున్న పాండవుల్ని అవమానించాలని అనుకున్నాడు, నీకు ధర్మం జ్ఞాపకం రాలేదు. బాలుడైన అభిమన్యుడిని ఒక్కడిని చేసి అందరూ చుట్టుముట్టి వెనక్కెళ్ళి అభిమన్యుడి వింటినారి తెంపడానికి బాణం వేసి మట్టు పెట్టినప్పుడు నీకు ధర్మం జ్ఞాపకానికి రాలేదు.
ఇన్ని పాపాలకి కారణం నువ్వే. దుర్యోధనుడు తప్పు చెయ్యాలనుకున్నప్పుడల్లా ప్రోత్సహించి మాట్లాడిన వాడివి నువ్వే. ధార్తరాష్ట్రుల యొక్క పాపములన్నింటినీ ప్రోత్సహించి పలికిన వాడివి నువ్వే. అప్పుడిప్పుడు నీకు ధర్మం జ్ఞాపకానికి రాలేదు. వాటి పర్యవసానంగా యుద్ధం జరిగితే ఇప్పుడు మాత్రం అర్జునుడికి చెప్పడానికి ధర్మం జ్ఞాపకానికి వచ్చింది. ఎంత ఆశ్చర్యం! నువ్వు అనుష్ఠించని ధర్మం నిన్ను ఎలా కాపాడుతుంది, ఎందుకు కాపాడుతుంది అని అనేసరికి ఆ రథం యొక్క దూలం కింద భుజం చేర్చి కర్ణుడు ఆ రథాన్ని పైకెత్తే ప్రయత్నం చేశాడు. ఆయన బలం ఎంత గొప్పది అంటే ఆ రథచక్రం భూమిలోంచి పైకి రాలేదు, కానీ నదులతోటి, సముద్రాలతోటి, పర్వతాలతోటి ఉన్నటువంటి ఈ భూమి అంతా 6 అంగుళాలు పైకి లేచింది. మొత్తం భూమి 6 అంగుళాలు పైకి లేచింది, కానీ రథచక్రం మాత్రం భూమిలోంచి పైకి రాలేదు. కర్ణుడు సామాన్యమైన వీరుడని ఎవరనగలరు? అంతటి గొప్ప పరాక్రమాన్ని, అటువంటి భుజబలాన్ని ఆయన ప్రదర్శించాడు. ఆయన ఎంత పైకెత్తుదాం అనుకుంటుంటే రథచక్రం అంత లోపలికి దిగబడిపోతాడు. ఇక అర్జునుడు సంకల్పం చేసి అర్జునుడు శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ఉండేటటువంటి ఆ సుదర్శన చక్రాన్ని, పరమశివుడి యొక్క చేతిలో ఉండేటటువంటి త్రిశూలాన్ని కూడా దాటిపోయిందా అన్నంత తేజస్సుతో విరాజిల్లుతున్నటువంటి వజ్రాయుధం లాంటి అత్యంత కఠినమైనటువంటి, క్రూరమైనటువంటి బాణాన్ని ఒకదాన్ని తీసి దాని మీద మహాస్త్రాన్ని సంకల్పం చేసి ధనస్సుకి తొడిగి ఆ వింటినారికి సంధించి విడిచిపెడుతూ ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ చెప్పేస్తూ ఉంటుంది, అర్జునుడు గొప్పవాడా, కర్ణుడు గొప్పవాడా, ఎవరి మార్గాన్ని మనం అనుసరించాలి అన్నదానికి ఈ ప్రతిజ్ఞ ఒక్కటి చాలు. అర్జునుడు అన్నాడు, ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యానూన వ్రతశీలుడనేనియు కర్ణు తల త్రెంచు ఈ శరమనియన్. నేను తపస్సు చేసిన వాడనైతే, ఏకాగ్ర బుద్ధితో చేస్తే ఏ పనైనా, నేను దానములు చేసిన వాడనైతే, చేసేటటువంటి దానం నిజానికి మళ్ళీ ఇంకోరి దగ్గర ఇంకోటి పుచ్చుకోవడానికి వీళ్ళ దగ్గర ఉన్నది ఎవరికో ఇవ్వడం కాదు. అలా ఇచ్చింది దానం ఎందుకు అవుతుంది? నా దగ్గర ఒకటి ఉందనుకోండి, అది ఎంత గొప్పదైనా కావచ్చు, నేను అది తీసేసి అవతల వారికి ఇచ్చి అవతల వారి దగ్గర మళ్ళీ ఇంకోటి పుచ్చుకున్నాను అనుకోండి, దానం అంటారు కదా, అది పైగా అది చాలా గొప్ప దానం అని చెప్పడం ఎలా కుదురుతుంది? కాదు, నా దగ్గర ఉన్నది తృణమైన, నేను మళ్ళీ ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇచ్చిందేదో అది దానం. అటువంటి దాతనైతే, సేవ చేసి గురువులకు తృప్తిని కలిగించిన వాడనైతే, గురువులు నా పట్ల తృప్తిని పొందినది నిజమైతే, పుణ్యకర్మలను ఎల్లప్పుడూ ఆచరించేవాడినైతే, పుణ్యకర్మ అంటే శాస్త్రము చేత విధింపబడినటువంటి మంచి కర్మలు, అవి చెయ్యాలంటే దాని మీద ఆసక్తి ఉండాలి కదా. అటువంటి ఆసక్తి కలిగిన వాడనైతే, అటువంటి పనులు చేసిన వాడనైతే ఈ బాణము కర్ణుడి యొక్క తల నరికేస్తుంది అని చెప్పి ఆయన ఆ బాణాన్ని విడిచిపెట్టాడు. అది విడిచిపెట్టేటప్పటికే ఆకాశం బ్రద్దలైపోయిందా, లేకపోతే పంచభూతములు గడగడ ఉనికిపోయాయా, భూమి కదిలిపోయిందా అనేటట్టుగా అది వెళ్ళి కర్ణుడి యొక్క తలని తుడిచేసింది. నెత్తుటిలో ఆ తల మునిగిపోయి తలలేని మొండెం ఆ కొండ వాగులోంచి ఆ ఏరు ప్రవహిస్తుంటే ఎలా ఉంటుందో అలా నెత్తురు కారుతుండగా డుళ్ళి నేల మీద పడిపోయింది. పర్వతం కూలిపోతే ఎలా ఉంటుందో, వజ్రాయుధం పెట్టి కొట్టబడినప్పుడు ఆ పర్వతం ఎలా పడిపోతుందో అలా కర్ణుడి యొక్క శరీరం నేల మీద పడిపోయింది. అందరూ చూస్తుండగా జరిగినటువంటి మహాద్భుతమేమి అంటే, ఆ పడిపోయినటువంటి కర్ణుడి యొక్క శరీరంలోంచి ఒక గొప్ప తేజపుంజం ఒకటి పైకి లేచి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి ఆ సూర్యనారాయణమూర్తి యందు లీనమైపోయింది. పాంచాలురందరూ బిగ్గరగా కేకలు పెట్టారు, యుద్ధవాద్యాలన్నీ మ్రోగించారు, పెద్ద పెద్దగా జయ జయధ్వానాలు వినపడ్డాయి. పాండవపక్షం అంతా కూడా అపారమైనటువంటి సంతోషాన్ని పొందింది. కౌరవపక్షం అంతా హడిలిపోయింది. దుర్యోధనాదులకైతే నోట మాట లేదు, నిశ్చేష్టులైపోయారు. రథాన్ని మళ్లించుకొని ఎవరి మానాన వెళ్ళిపోతున్నారు. కృతఘ్నత అన్న మాటకి అర్థం ఏమిటి అంటే,
అటువంటి ఆ కర్ణుడు శరీరం విడిచిపెట్టేసి యుద్ధభూమిలో పడిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతే సూర్యాస్తమయం అయిందిట. అది చూడలేక సూర్యుడు అస్తమించాడా అన్నట్టుగా ఉందిట. ఏది చూడలేక? తన కుమారుడైనటువంటి కర్ణుడు పడిపోయాడని చూడలేక, బతికున్నంత కాలం అధర్మము అని మనసులో తెలిసున్న దుర్యోధనుడి సంతోషం కోసం దానితో అంటకాగి అన్ని మాటలు అనిపించుకుని యుద్ధభూమిలో నిలబడి ఏడ్చి బతిమాలుకుని అర్జునుడు వేసిన బాణాలకి తట్టుకోలేక కంఠం తెగి పడిపోతే ఒక్కడంటే ఒక్కడు శవం దగ్గరికైనా రాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఆ పరిస్థితిని చూసినటువంటి సూర్యుడు ఇక నేను చూడలేనని అస్తమించాడా? బ్రతికున్నంత కాలం నీ బలాన్ని వాడుకోవడం కోసం ప్రయత్నించడమే తప్ప నువ్వు పడిపోయిన నాడు అయ్యో కర్ణుడు అని రథం దిగి వచ్చి నీ శరీరం దగ్గర నిలబడి కన్నీరు పెట్టినవాడు ఒక్కడు లేడు. అటువంటి వారి కోసమా ఇంత యుద్ధం చేశావు అని బాధపడి విడిపోయాడు ఆ సూర్యుడు. ఇటువంటి దుష్టులతోడి సాంగత్యము చివరికి జీవితాలు ఎంత ప్రమాదకరంగా ముగిసిపోవడానికి కారణమవుతుందో చూసావా అని లోకమునకు పాఠం చెప్పడం కోసం మౌన సందేశం ఇవ్వడానికి వెళ్ళిపోయాడా అన్నట్టుగా ఆ సూర్యభగవానుడి యొక్క కిరణములు కరములు కదూ. కిరణములు అంటే ఆ కాంతిని పట్టుకొచ్చేటటువంటి ఆయన యొక్క తేజ సంబంధమైనవి. అవే కరములు, ఆయన చేతులు. ఆ కిరణములు శవం మీద పడ్డాయి కదూ. సూర్యాస్తమయం అవ్వకముందు శవాన్ని ముట్టుకున్నాను కాబట్టి నేను మళ్ళీ పవిత్రుడనవడానికి స్నానం చెయ్యాలి అని సూర్యుడు అనుకున్నాడా అన్నట్టుగా పశ్చిమ సముద్రంలోకి మునిగిపోయాట సూర్యుడు. సూర్యాస్తమయం అయిపోయింది. వెంటనే శల్యుడు ఆ టెక్కము తెగిపోయి మోడుబారిపోయినటువంటి ఆ రథాన్ని పట్టుకొని, ఎందుకంటే ఆ పతాకం కూడా పడిపోయింది, అర్జునుడు కొట్టేశాడు. ఆ ఖాళీ రథాన్ని పట్టుకొని వెనక్కి తిరిగి కర్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. సైన్యాలన్నీ పరిగెత్తి పారిపోయి, ఆ పారిపోయేటప్పుడు అర్జునుడి యొక్క పతాకం వంక చూస్తూ పారిపోయారు. అప్పుడు శల్యుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి అంటాడు, బతికున్నంతకాలం, యుద్ధం చేస్తున్నంతకాలం, యుద్ధానికి వెడుతున్నంతకాలం తనని ఎవడో పొగిడాడని, ఎవడికో తను మాట ఇచ్చానని వేపుకు తినేసి చచ్చిపోయేటంతగా చంపేసి చచ్చిపోయినవాడు చచ్చిపోయేటట్టుగా చేసేసినటువంటి శల్యుడు ఇప్పుడు పొగుడుతున్నాడు కర్ణుడిని. ఇంత ప్రమాదకరమైన వ్యక్తిత్వాలతో అంటగలిసి ఉన్నవాడు శాంతిని పొందమంటే ఏం పొందుతాడు? ఎన్ని గుణములుంటే మాత్రం అటువంటి వాడు శోభిస్తాడు? ఆయన దురదృష్టం ఏమిటో, ఆయన జీవితం అంతా దుర్మార్గుల మధ్యలోనే గడిచింది ఆ కర్ణుడి. నరవరా ఇందు చూడమిరణంబులు ఇప్పుడు చెప్తున్నాడు దుర్యోధనుడితోటి. ఓ దుర్యోధన, లోకంలో యుద్ధాలు చూడలేదా? అసలు ఆ కర్ణుడు అర్జునుడు చేసినటువంటి యుద్ధం ఎంత అద్భుతం. ఆఖరికి వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి యుద్ధ తీవ్రతకి దేవతలు తెల్లబోయారు. నిజం చెప్పాలంటే ఆ కర్ణుడు చేస్తున్నటువంటి యుద్ధానికి కృష్ణార్జునులు కూడా భయపడిపోయారు. అంత గొప్ప యుద్ధం చేశాడు. ఆయనకి దైవానుగ్రహం మాత్రం లేదు ఆ కర్ణుడికి. ఎందుకు లేదు? వీళ్ళందరి వల్లే లేదు. అధర్మపక్షం. ఆ అధర్మపక్షంలో ఉండిపోవడం వల్లే ఆయనకి భగవద్ అనుగ్రహం లేకుండా పోయింది. కాబట్టి అంత గొప్పవాడయా అని ఇప్పుడు పొగిడాడు వెళ్ళి దుర్యోధనుడి దగ్గర. భారతం ఎందుకు చదువుకుంటారు అంటే, భారతం ఎప్పుడో జరిగిపోయిన కథ అనుకుంటే వేరు. భారతం జరిగిపోయిన కథ అయినా అంతకన్నా గొప్ప అనుభవాలు వ్యక్తికి ఇచ్చి ఎవడి జీవితం వాడు తీర్చిదిద్దుకోవడానికి పనికొచ్చేటట్టుగా చేయగలిగినటువంటి ఇతిహాసం కనుకనే అందరి కోసం, మానవాళి కోసం మహానుభావుడు ఉదారంగా వ్యాసభగవానుడు పంచమవేద స్వరూపంగా దాన్ని మనకి అనుగ్రహించి మన పట్ల అంత ఉదారుడయ్యాడు. ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? రెండు చేతులు జోడించి నమస్కరించడం తప్ప